కేవలం వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు సంపాదనలు పెరుగుతుంటే మన ప్రజలు అప్పులు పెరుగుతున్నాయి. కనీసం ఇది కూడా ఆలకించలేని స్థితిలో వైసీపీ నాయకులు ప్రభుత్వం ఉంది. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఇక్కడున్న ప్రతి యువత మీరు ఓటేయడంతో పాటు 10 మంది చేత ఓటేయించాలి. రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచే పారదోలాలి. ఈ జలగ ప్రభుత్వం కేంద్రం నుంచి అనేక రకాల నిధులు పథకాలు వస్తుంటే, జల్ జీవన్ మిషన్ తో ఉచితంగా గ్రామాల్లో మంచినీళ్ళు ఇస్తుంటే దాన్ని కూడా స్టిక్కర్ వేసుకుంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు ఇస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి దానికి స్టిక్కరే. బియ్యం ఇస్తే స్టిక్కరు, స్కూల్స్ కడుతుంటే స్టిక్కరు, పేద ప్రజలకి ఆహారం ఇస్తుంటే స్టిక్కరు, మందులు ఇస్తుంటే స్టిక్కరు. కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం నాణ్యమైన మందులు, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క వ్యక్తికి ఉచితంగా మందులు అందిస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్తీ సారా, కల్తీ మద్యం అందిస్తూ మన యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతుంది. చెప్పేదొకటి, చేసేదొకటి. మరి అభివృద్ధి చేస్తానని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 151 సీట్లు ఇస్తే కనీసం అభివృద్ధికి నాంది కూడా ప్రస్తావన చేయకుండా ఉన్న కట్టడాలను కూడా కూల్చడం మొదలు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయనకి ఎందుకు ఇంత కక్ష? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఆయన అన్నట్టు మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అంటారు కదా, కాదా? పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే వాళ్ళకి అన్నదమ్ములా? మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలి? తక్షణం గద్దె దింపాలి. దీనికోసమే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు, మరి రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా ఎన్డీఏ కూటమయ్యి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపాలని మీ అందరినీ కూడా కోరుకుంటుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద పెద్ద సభలు పెట్టి చెయ్యూపున్నావా, చెయ్యూపండి అన్నారు. అంటే ఆయన మాట్లాడిన దానికి కూడా ప్రజలు స్పందించలేకపోతుంటే ఈయన అడుగుతున్నాడు, చెయ్యూపండి, ఇట్లా 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 ఇట్లా. అంటే ఆయనకు అర్థమైపోయింది ఈ ఉమ్మడి కూటమి రానున్న రోజుల్లో విజయం సాధిస్తుందని, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుద్దని, కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంటే రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్తో మనందరం కూడా అభివృద్ధి పదంలో ఉంటామని, రానున్న రోజుల్లో మన యొక్క పిల్లలు బంగారు భవిష్యత్తుకు కూడా నాంది పలుకుతామని తెలియజేస్తూ, మరి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తెనాలి శ్రావణ్ కుమార్ గారిని అఖండ విజయంతో గెలిపించాలి. ప్రతి యువత, ప్రతి యువకులు, పెద్దవాళ్ళు, స్త్రీలు అందరూ కూడా మనం ఓటేయడం కాదు, మన పక్కింట్లో మనకు తెలిసిన వాళ్ళలో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలక్షన్ రోజు ఇల్లు తట్టి ఆ యొక్క ఎలక్షన్ బూత్ దగ్గర తీసుకొచ్చి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తాడికొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ కంతేటి బ్రహ్మయ్య గారిని ఈ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి చేసిన మన ఎన్డీఏ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ సభాధ్యక్షులు, జనసేన పార్టీ సమన్వయకర్త సోదరుడు రవికిరణ్కి, గోనబోని శ్రీనివాస్ యాదవ్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు మనమై తదితర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మిత్రులారా, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. మనం ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన వారందరూ కూడా అనేకమైనటువంటి రాజకీయ అంశాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, వినాశకరమైనటువంటిది ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది విశదీకరించారు. నేను ఇక్కడ సమయం చాలా అయింది కాబట్టి ఒక 2 నిమిషాలు కన్నా ఎక్కువ మాట్లాడను. అదేంటంటే, ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పత్తిపాటి ఎమ్మెల్యే గారు సుశీత గారు, మనకి ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి తరఫున పోటీ చేస్తున్నటువంటి శ్రావణ్ కుమార్ గారు, వీరిద్దరి గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి సుశీత గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ప్రతిపాడు నియోజకవర్గంలో గెలవగానే వెంటనే ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చానని చెప్పేసి గొప్పలు చెప్పారు. ఆమె కూడా చాలా ఉప్పొంగిపోయింది. ఎంత ఉప్పొంగిపోయిందంటే, ఆ మినిస్ట్రీ వచ్చినప్పుడు ఒక వారం రోజులు వాళ్ళ ఇంటి దగ్గర
పండగ వాతావరణం జరిగింది. ఒక వారం రోజుల తర్వాత ఏం జరిగింది అంటే ఒక డిఎస్పీ గారు వెళ్ళాడు, మా సామాజిక వర్గం నుంచి డిఎస్పీ గారు, ప్రస్తుతం ఆయన రిటైర్ అయి ఉన్నారు. వెళ్ళి సుశీత గారి భర్త దగ్గరికి వెళ్ళి, అన్న కొంచెం నాకు ఈ ఇబ్బంది ఉంది, కొంచెం ఈ పని చేసి పెట్టన్నా అన్నాడు. చూద్దాం 2 రోజులు ఆగిరాయా అన్నాడు. 2 రోజులు ఆగి పాప మరి మరలా ఈ డిఎస్పీ గారు వెళ్ళాడు, అయ్యా హోమ్ మినిస్టర్ గారి భర్త తీసుకెళ్ళి, సోదరా నన్ను మన్నించు, మాకు పదవైతే ఏమీ చెయ్యలేము, దయచేసి అన్నిగా భావించొద్దు, ఇంకెన్నాళ్ళు ఉంటావు, నీ సర్వీస్ 6 నెలలు, దేశం మేము కానిస్టేబుల్ కూడా మార్చడానికి మాకు పవర్ లేదని చెప్పినటువంటి ఘనత. అట్లాంటి ఇక్కడ డిపిఓగా చేశారు శ్రావణ్ కుమార్ గారు. అప్పట్లోనే మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు, చక్కగా నైపుణ్యత పరిష్కరించేవారు. ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయినాక మరలా గెలిచినాక గన్మాన్ని ఇచ్చారు వారికి. గన్మాన్ని ఇస్తే వారు నవ్వుతూ, నా వల్ల మీరు గన్మాన్లు పంపిస్తే ఆడికి ఖర్చులు అవుతాయి కదా, అవి సమాజానికి ఉపయోగపడతాయి, ఆ విధంగా మీరు ఆ సేవలను ఉపయోగించమని చెప్పినటువంటి గొప్ప మనసున్న మనిషి శ్రావణ్ గారు. భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్తే, భర్త వాచ్మెన్కి వెళ్తే 15,000, భార్య ఆఫీసులో టీలు కప్పులు గడిగి భోజనాలు వండి పెడితే వంక 15,000, నెలకి 30,000 రూపాయలు వచ్చాయి. ఏది రాజధాని ముమ్మరంగా పని జరుగుతున్నప్పుడు. ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజల సొమ్ముతో కట్టినటువంటి 9 కోట్లతో కట్టినటువంటి ప్రజా వేదికను కూల్చివేయటంతో మొదలైనటువంటి వికృష్ట చేష్టలు నిన్న సచివాలయం తాకట్టు పెట్టేదాకా వచ్చాడు. కాబట్టి మనకింకా ఎలక్షన్లో ఒక 35 రోజుల దాకా సమయం ఉంది. ఈ సమయంలో 3 పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క ఓటు కూడా మనము ఏ విధంగా పోల్ చేయించాలనే దాని మీద శ్రద్ధ పెట్టాలి. గెలుపు ఎట్లాగో ఖాయం. వార్ వన్ సైడ్. ఎలక్షన్ జరగకుండానే దాదాపుగా ఒక 50-60 సీట్లు మన ఎన్డీఏ కూటమి గెలిచినట్లే. ఎందుకంటే ఈ ఎన్డీఏ తరఫున 50-60 సీట్లు ఖచ్చితంగా గెలిచినట్టు ఇప్పుడు ఎలక్షన్ జరగకముందే. కాబట్టి మనం అందరం కూడా శ్రావణ్ కుమార్ గారి యొక్క గెలుపు ముఖ్యం కాదు, మనం మెజార్టీ ఎంత ఇచ్చామనే దానికోసం ప్రయత్నం చేసి వారిని మళ్ళీ చంద్రబాబు గారి మంత్రివర్గంలో మంత్రిగా చూడాలని చెప్పేసి మనం అందరం కూడా కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మిగతా నాయకులతో జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విజయశేఖర్ గారికి, అట్లాగే జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర గారికి, మా ఈ గ్రామస్తులు కూడా పెద్దలు చెప్తారు. నేను మన గ్రామం గురించే చెప్పదలుచుకున్నాను 2 నిమిషాలు. అది కూడా ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం నిజంగా చాలా గొప్ప విషయం. ఒక పార్టీ దాదాపుగా 90% ఖాళీ చేయి జనసేనలోకి వచ్చిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడున్న మీ అందరి కృషి, పెద్దలు, యువకులు మీరందరూ కూడా బ్రహ్మాండంగా కృషి చేసి ఒక మాట ఒక దీని మీద ఇచ్చేశారు. ఈ గ్రామంలో దాదాపుగా 80% ఓటింగు మన ఉమ్మడి అభ్యర్థి, మన ప్రీతమ నాయకులు తెనాలి శ్రావణ్ గారికి, అట్లాగే చంద్రశేఖర్ గారికి, ఎంపీ అభ్యర్థి గారికి వస్తాయి అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం సోదరులారా, ఈ రోజున ఈ గ్రామంలో జరిగినటువంటి పరిణామం జిల్లా వ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్ సెట్ కావాలని చెప్పి కోరుకుంటూ, గ్రామాలు మార్పు చెందాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పెద్దలకి, అట్లాగే యువతకి అందరికీ హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటూ ఈ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి ధన్యవాదాలు. అందరికి నమస్కారం. సభకి నా పేరు కొక్కెర శ్రీనివాస్ యాదవ్, పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను భారతీయ జనతా పార్టీ. మేడికొండూరు మండలం విసిదల్ మా సొంత గ్రామం. జడ్పీటీసీగా పోటీ 2 నిమిషాలు క్లోజ్ చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటు ఎందుకు వేయకూడదు, మనకి ఎందుకు వేయాలి? ముద్దు గుర్తు భారతీయ జనతా పార్టీ తరఫున గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ యావత్ ప్రజానే చెబుతున్నాం. ఈ గ్రామంలో సంబంధించిన ప్రతి అంశం
జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎవరి జగన్ ఇల్లు కాదు, నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టించింది. బొమ్మ జగన్దే. ఇల్లు డబ్బులు మొత్తం ప్రతి పైసా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం ఇచ్చాం, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. 2 సచివాలయాలు కట్టించారు. ఇక్కడ సచివాలయాలు కట్టించిన ప్రతి పైసా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టించింది. బొమ్మ జగన్ది. సచివాలయ డబ్బులు మొత్తం మనయే. రైతు భరోసా కేంద్రాలు ప్రతి పైసా కట్టించింది ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం. బొమ్మ జగన్ది. రైతు భరోసా డబ్బులు అని చెప్తున్నాడు గొప్పగా. 13,500 రూపాయలు. 13,500 రూపాయలు నరేంద్ర మోడీ పథకం. 6,000 రూపాయలు మనవి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తే 6,000 రూపాయలు మేము ఇస్తుంటే 7,500 ఇచ్చి బటన్ నొక్కుతా. 13,000 టీవీలో గొప్పలు చెప్పుకుంటా. రేషన్ బియ్యం దేశవ్యాప్తంగా ఇచ్చిన ప్రతి గింజ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంటే దాని మీద ఈయన ఇస్తున్నట్టుగా చాటలో బియ్యం మోసి టీవీలో పెట్టుకున్నాడు. ఇక్కడ బడియాపురంలో ఉన్న బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఢిల్లీలో కూడా బియ్యం ఇస్తాం. మరి ఢిల్లీలో వైసీపీ లేదు కదా, బియ్యం ఎలా ఇస్తున్నాం? నరేంద్ర మోడీ ప్రభుత్వం, మన ప్రభుత్వం వస్తుంది. ఎన్డీఏ వీళ్ళు కూడా భాగస్వాములే. అదేవిధంగా ఆరోగ్యశ్రీ చెప్తున్నారు గొప్పగా. ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్యశ్రీ పేరుగా దాని పేరు ఆయుష్మాన్ భారత్ కార్డులు. ఆయుష్మాన్ భారత్ కార్డు నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే జగనన్న ఇళ్లు బొమ్మతుంది, డబ్బు నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైతు భరోసాలు ఇన్ని పథకాలు మేము ఇస్తుంటే ఇక్కడ ఓటు ఎందుకు వేయాలి? కులాలు చూసి ఓట్లు వేస్తారు. ఇక్కడ కులాలు చూసి ఓట్లు ఇస్తారండి. ఇవాళ కులం చూసి బియ్యం ఇస్తున్నావా? కులం చూసి ఇల్లు ఇచ్చామా? కులం చూసి రైతు భరోసా డబ్బులు ఇచ్చామా? కులం చూసి రైతులు గ్రామాలకు పథకాలు ఇస్తున్నామా? సచివాలయాలు మాయి, రైతు భరోసా కేంద్రాలు మాయి, ఆరోగ్య కేంద్రాలు కట్టించారు. విలేజ్ క్లినిక్స్ ఎవరేయండి? విలేజ్ క్లినిక్స్ మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టించింది. ఇంటి ఇస్తుంటే ఓటు ఎందుకు వేయాలని జగన్కి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పథకాలు మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం. జనసేన పార్టీ పెద్దలు, నాయకులు, యువత అందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని చాలా సంతోషదాయకం. అందులో ఉమ్మడి అభ్యర్థిగా నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీని, తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించి మనందరూ బాట కలిసి నడవాలి, మనం సమైక్యంగా ఉమ్మడి శత్రువుని ఎదుర్కోవాలి, ఈ రాష్ట్రం నుంచి దుర్మార్గమైన పరిపాలన పారదోలాలి అనేది ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని బలోపేతం చేయటమే దీని యొక్క ఉద్దేశం అని నేను భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గ సమన్వయకర్త బేతపూడి విజయశేఖర్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు వనమ నరేంద్ర గారు, మరి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన జనరల్ సెక్రటరీ మిత్రులు సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త లేకపోతే కన్వీనర్ కంతేటి బ్రహ్మయ్య గారు, వేదిక మీద ఉన్న మండల పార్టీ జనసేన అధ్యక్షులు అందరికీ, బీజేపీ నాయకులందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది ఇందులో పాల్గొన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2-3 అంశాలు చెప్పి నేను సమయం ఎక్కువ లేదు కాబట్టి ముగిస్తాను. ముఖ్యంగా రాష్ట్రం చాలా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. సంక్షేమం పేరు మీద సంక్షోభం సృష్టిస్తూ, అంతేకాకుండా ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసే ఒక దుష్టమైన సాంప్రదాయాన్ని, రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆచరిస్తూ ఉన్నాడు. రాష్ట్రం ఎట్లా ఉంటే దాన్ని మనం మాట్లాడదామని నాయకులు కూడా చెప్పారు. రాష్ట్ర పరిస్థితులన్నిటి మీద నాయకులు చెప్పారు, పెద్దలందరూ కూడా వివరంగా తెలియజేశారు. నేను చెప్పేది ఒకటే, ఆనాడు అసెంబ్లీలో రాష్ట్ర రాజధాని విడిపోయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మీ అందరి దయ వల్ల మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన సందర్భంగా రాష్ట్ర రాజధాని లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట పెట్టాలని ఒక ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం తాడికొండ నియోజకవర్గంలో రాజధాని నిర్ణయించింది అనే సంగతి మీ అందరికీ తెలుసు. నిర్ణయించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాను, నేను మద్దతు ఇస్తాను, అది విజయవాడ గుంటూరు మధ్య ఎక్కడైనా పెట్టండి, కాకపోతే కనీసం 30,000 ఎకరాలు తగ్గకుండా రాజధాని ఉండేట్టు చూడండి అని చెప్పాను. నేను అనేక సభల్లో చెప్తున్నాను, ప్రభుత్వం అంటే అధికార పక్షం, ప్రతిపక్షం.
ప్రతిపక్ష నాయకుడిగా 30,000 తగ్గకుండా చూడండి, రాజధాని పెడితే విజయవాడ గుంటూరు మధ్య అని ఆయన చెప్తే అధికార పక్షం ఆ రోజున తెలుగుదేశం బీజేపీ కలిసి అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీలో తెలుగుదేశం మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు ఉన్నారు. అటువంటి సందర్భంలో అంటే దాదాపు రాజకీయ పక్షాలు ఇప్పుడున్న వేదిక మీద ఉన్న రాజకీయ పక్షాలు కానీ పవన్ కళ్యాణ్ గారు పక్కన బయట నుంచి మద్దతు ఇచ్చారు, ఉమ్మడి కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చింది. ఇంతమంది మద్దతు ఇచ్చిన రాజధాని నిర్మాణానికి రైతాంగ సోదరులను అడిగితే మొట్టమొదట ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే భూమి అంటే ఎవరికైనా చాలా కష్టం. తాత తండ్రుల దగ్గర నుంచి వంశపారంపర్యంగా వచ్చే భూమిని ఇవ్వాలంటే మనసు రాదు. ఈరోజు కూడా ఎవరికైనా ఒక 10 సెంటు భూమి లేకపోతే ఒక 2 గజాల భూమి ఉచితంగా పోతుందంటే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో రాజధాని రైతాంగం మొత్తం కూడా సమావేశాలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న నాయకులందరితో, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, అలాగే వైసీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, ప్రజా సంఘాలతో నేను మీటింగ్ పెట్టి రాజధాని మన నియోజకవర్గానికి చాలా ముఖ్యం, అభివృద్ధి చెందుతాం, మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ల్యాండ్ పూలింగ్ సిస్టంలో అందరూ లబ్ధి పొందుతారనే ఒక ఆలోచనని గ్రామాన చెప్పాం. చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయే విధంగా కేవలం 45 రోజుల్లో 33,500 ఎకరాల భూమిని ఈరోజు ఎలక్షన్లు కాబట్టి మాట్లాడుకుంటున్నాం, ఓట్లు వేసినట్టుగా క్యూలో నుంచుని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? తాత తండ్రుల నుంచి వంశపారంపర్యంగా సంపాదించుకున్న ఆస్తిని ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు లబ్ధి పొందుదామని కాదు. మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్ర రాజధానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి. అది మన నియోజకవర్గానికి వచ్చిన అదృష్టం. ఆ అదృష్టాన్ని మనం వదులుకోకూడదు, దాంతోపాటు మనం కూడా లబ్ధి పొందితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజున్న ముఖ్యమంత్రి గారి మాట మేరకు జరిగి కొంతమేరకు జరిగింది. నడుస్తున్న సందర్భంలో అనేక అడ్డంకులు సృష్టించి చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే చివరిలో మొదలు పెట్టారు మరి పూర్తి కాలేదు అనేది చాలా మంది వేసే ప్రశ్నలు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి చెబుతున్నాను. రాజధాని ఇక్కడ నిర్ణయం అయితే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఏ ఒక్కరోజు సపోర్ట్ చేయలే. ఆయన ఎమ్మెల్యేలని, నాయకుల్ని అందరినీ రాజధాని ప్రాంతం పంపించారు. వివిధ ప్రాంతాల నుంచి మనుషుల్ని రప్పించి కృష్ణా పరివాహక ప్రాంతం అని, ఇక్కడ రాజధాని కట్టడానికి అవరోధాలు ఉన్నాయని, తర్వాత రకరకాల అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో ఉండగా వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఉంచుకోవచ్చు కానీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కట్టడానికి వీలు లేదని. చివరికి 6-7 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019తో ముగిసే సమయం కాబట్టి దానికంటే ఒక 8 నెలల ముందు పర్మిషన్స్ వచ్చినాయి. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు కొట్టేసి ఆటోమేటిక్గా రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్తే అప్పటి నుంచి బిగిన్ చేసి ప్లానింగ్స్ అన్ని అప్రూవ్ చేసుకొని మొదలుపెట్టి హైకోర్టు కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్ బంగ్లా, డీజీపీ ఆఫీసు, ఆర్ఎండ్బి ఆఫీసు, పెద్ద పెద్ద ఆఫీసులన్నీ ఇక్కడ కట్టేశారు. కట్టిన తర్వాత మరలా అమరావతి విస్తరిస్తుంది. ఈ విస్తరించిన ప్రాంతానికి కార్పొరేషన్ స్థాయి వస్తుంది. ఎందుకంటే ఇటు సత్తెనపల్లి దాకా, అటు తెనాలి అవతల దాకా, పొన్నూరు దాటిపోయి ఇటు బ్రిడ్జ్ చేస్తే నందిగాం దాకా ఈ అమరావతి పట్టణం విస్తరిస్తుంది. కాబట్టి ఆ విస్తరించినప్పుడు అవసరం అవుతుంది కార్పొరేషన్కి ఒక ఆఫీసు, దానికి ఒక సెక్రటరేట్ కావాలని ఇప్పుడున్న ప్రజెంట్ సెక్రటేరియట్ని టెంపరీ అంటే దాన్ని విచిత్ర వాదనలు తీసుకొచ్చాడు. మళ్ళా దానికోసం 5 టవర్స్ శంకుస్థాపన చేశాడు, 25% పైగా వచ్చింది. ఇటువంటి పరిస్థితులు ఒక స్థాయి దాకా వచ్చిన రాజధాని చంద్రబాబు నాయుడు గారి మీటింగు తాడికొండలో జరిగింది. మీ అందరికి ఆఖరి మీటింగు, రాష్ట్ర మొత్తానికి ఆఖరి మీటింగు తాడికొండ సెంటర్లో, బస్టాండ్ సెంటర్లో జరిగినప్పుడు ఆయన రాజకీయ అనుభవంతో ఒక మాట చెప్పాడు, తెలుగుదేశానికి ఓటేయండి లేకపోతే అమరావతి నాశనం అయిపోతుంది, పోలవరం పూర్తి కాదు, దయచేసి మీ అందరినీ ఎవరైనా తప్పులు చేసినా సరే క్షమించండి అని చెప్పి వంగి నమస్కారం చెప్పి ఈ ప్రజలందరినీ అభ్యర్థించాడు. ఆయనకున్న రాజకీయ అనుభవంతో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన దృక్పథాన్ని స్టడీ చేసి విశ్లేషణ చేసి చెప్తే మనం ఎవరు నమ్మలం. దాన్ని జగన్మోహన్ రెడ్డి కౌంటర్గా ఏం చెప్పాడంటే
తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది. రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు కట్టుకున్నాను, ఆఫీసు కట్టాను, ఇక్కడే ఉంటుందని చెప్పాడు. జరిగిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత జరిగిందంతా మన కళ్ళ ముందు ఉన్న స్టోరీ. అంటే వాస్తవాల్ని వక్రీకరించి చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి అందివేసిన చెయ్యి. సరే 33,500 ఎకరాల భూమి రైతులు ఇస్తే ఆ రైతులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గజెట్ చేసి పంపిస్తే అది జరగలేదని చెప్తారు. అటువంటి అనేక అసత్య ప్రచారాల నుంచి బయటికి రావడానికి ఎంతో సమయం పట్టింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేవలం 8 నెలలు 9 నెలల కాలంలో ఇప్పుడు జరిగిన అభివృద్ధి అక్కడ ఉంది, జరగాల్సింది చాలా ఉంది. భూమి ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోతున్నారు. రైతులతో పాటు రైతు కూలీలు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని మన నియోజకవర్గానికి ఇచ్చిన రాజధానిని రక్షించుకోవాలా లేదా అనేది మనందరి యొక్క ప్రశ్న. రాజధాని ఉంటే కూతవేటు దూరంలో అనేక విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఉపాధి అవకాశాలు అనేక రకాలుగా మనం చూసాం. ఈ ప్రాంతం అంతా కలకలలాడుతూ ఉండేది. ఏ పని చేసేవాడికి ఆ పనికి దొరికేది. పని చేసే వాళ్ళకి ఎత్తుక్కునే వాళ్ళు, పని చేసే వాళ్ళ కోసం ఎవరైతే పని కావాలో అవసరం ఉందో వాళ్ళు ఎత్తుక్కునేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒక పని కోసం పోటీ పడే పరిస్థితి ఎక్కడ ఏం జరగట్లా. అందుచేత రాజధాని రావటం అనేది మనం కోరుకోలా, ఈ నియోజకవర్గ ప్రజలు కోరుకోలా. ఆనాడు ఉన్న ప్రభుత్వం, మళ్ళా ప్రభుత్వం అంటే చెబుతున్నాను, అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి ఒక ఆలోచన చేసి ఇక్కడ చెప్తే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అందరూ నమ్మి భూములు ఇచ్చేస్తే ఆ భూములు ఇచ్చే నేరానికి రైతులు, ఈ ప్రాంత ప్రజలు ఎందుకు నష్టపోవాలి, మోసపోవాలి? ఇది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అంశం. రాజధాని వల్ల హైదరాబాద్ 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు విస్తరించింది. తాడికొండ ఎంత దూరం ఉందండి మన అమరావతి రాజధానికి? ఇటువంటి అంశాలు మనం ప్రత్యేకంగా టైం లేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తాను. రాజధాని అత్యంత సమీపంగా ఉన్న నియోజకవర్గం. ఒకవేళ అభివృద్ధి అంటూ జరిగిందనుకో, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం రేపొద్దున ముఖ్యమంత్రి అయ్యి జరిగితే మన రాజధాని నడిబొడ్డున మనం ఉంటాం. తాడికొండ నియోజకవర్గం ఉంటుంది. ఈ తాడికొండ నియోజకవర్గంలో కేంద్ర స్థానంలో ఉన్న మనకి రైతుకి ఆస్తి విలువ పెరుగుతుంది, భూమి విలువ పెరుగుతుంది. ఒక 2 సెంటు ఉన్న ఒక పేద వర్గానికి సంబంధించిన వాడికి ఇల్లు విలువ పెరుగుతుంది, స్థలం విలువ పెరుగుతుంది. పని చేసుకునే వాళ్ళు తాడికొండ మండలంలో కానీ తాడికొండ నియోజకవర్గంలో కానీ బేల్దారి పనిచేసే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా భవన నిర్మాణం కానీ విపరీతంగా జరుగుతూ ఉంటే ఎన్ని వేల మందికి ఇక్కడ పని దొరుకుతుందో ఒకసారి ఊహించండి. ఒక్క విట్ యూనివర్సిటీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విట్ కాలేజీ యూనివర్సిటీ ఇక్కడ వస్తే, ఎస్ఆర్ఎం వస్తే 18,000 మంది చదువుతున్నారు విద్యార్థులు. 18,000 మందికి హాస్టల్ అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాళ్ళ ద్వారా ఆ కాలేజీలో బతికే వాళ్ళు కానీ, అనేక రకాల ఉద్యోగస్తులు కానీ, ఎన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఇక్కడ దొరుకుతుందో మనం ఆలోచించాలి. ఇవన్నిటినీ పక్కన పెట్టి 3 రాజధానులని భారతదేశంలో ఎక్కడా లేని ఆలోచనని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ప్రజలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటుని పోలీసు దెబ్బలతో, లాఠీ దెబ్బలతో, ముళ్ళ కంచెలతో, దొంగ కేసులతో జైళ్ల పాలు చేసి అణిచివేశాడు. ఈ అణిచివేసినందుకు ప్రతిగా పాదయాత్రలు చేస్తే పాదయాత్రల మీద రాళ్లు ఇసిరారు. ఎన్నో అవమానాలు. ఆఖరికి ఎంత దుర్మార్గులు అంటే ఈ ప్రభుత్వం పాదయాత్ర చేసేటప్పుడు వారికి ఉన్న మరుగుదొడ్లు కూడా వాడనీయకుండా చేశాడు. భోజనాలకి టెంట్లు వేసుకుంటే టెంట్లు బీకిచ్చేశాడు. టెంట్లు బీకిస్తే రోడ్డు పక్కన బస్సులు వెళ్తుంటే పక్కన కూర్చొని అన్నం తిన్న సంఘటనలు మనకు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు ఏ మానవ పాలకుడైనా చేస్తాడా? జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉంటే ఇలాంటి ఆలోచనలు చేస్తాడా? ఏం పాపం చేశారు ఈ ప్రాంత ప్రజలు? పైగా దీని మీద కులముద్ర వేయటం. నేను చెప్తున్నానండి, 1978 నుంచి ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. ఒక్క కమ్మవారే ఉన్నారా? అత్యధికంగా భూములు ఇచ్చింది కాపు సోదరులు. ఈ రాష్ట్రంలో ఈ అమరావతి రాజధానిలో అత్యధిక 124 ఎకరాలు ఇచ్చింది సుబ్బారావు గారు, విష్ణుమొలకల సుబ్బారావు. అటువంటి వ్యక్తులు భూములు ఇస్తే
4,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీ సోదరులు అసైన్డ్ భూములు ఇచ్చారు. బీసీ సోదరులకు భూములు ఉన్నాయి, మైనార్టీలకు భూములు ఉన్నాయి, అన్ని వర్గాల ప్రజలకు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి కూడా భూములు ఉన్నాయి. భూములు ఇస్తే దీని మీద ఒక దుష్ప్రచారం చేయడం, ఒక కుల ముద్ర వేసే దురహంకారం ఎవరిచ్చారు? పోనీ కమ్మవారు ఎక్కువ ఉన్నారు అనుకున్నాం, మరి ఈ నియోజకవర్గం ఏంటి? 2009లోనన్నా ఈ నియోజకవర్గం ఓసీ నియోజకవర్గంగా మారాలి కదా. అవేమి పట్టకుండా ఆయనకి పేపర్ ఉంది, టీవీ ఉంది, మాట్లాడే పనికి మాలిన వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ఆయనకు నోటికొచ్చిన అసత్య ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీన్ని తిప్పుకొట్టాలి, దీన్ని తిప్పుకొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అసలు అన్నిటికంటే కూడా నాటికొండ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకే ఒక ధ్యేయం ఉండాలి. మాకిచ్చిన రాజధాని మనం కోరుకోలా, ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్షం, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అందరూ కలిసి నిర్ణయించిన రాజధానిని ఇక్కడ నుంచి తీసుకెళ్తానంటే మనం ఎందుకు ఊరుకోవాలి? దానికి ఆధారాలు ఏంటంటారా? ఇటీవల విశాఖపట్నం సమావేశం పెట్టి నేను ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను, పరిపాలన విశాఖపట్నం నుంచే చేస్తానంటే తాడికొండ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం అంతా కూడా అన్యాయం అయిపోతుంటే చూస్తూ ఊరుకుందామా అని నేను అడుగుతా ఉన్నాను మనందరినీ. మనందరం కూడా ప్రత్యేకమైన ఆలోచన చేసి మనకి మన శ్వాస ధ్యాస అమరావతి కావాలి, రాజధాని కావాలి. మన ఆలోచన అంతా కూడా అమరావతి కావాలి. ఎందుకంటే ఇది మన నియోజకవర్గానికి పెద్ద వరం లాంటిది. మన పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే హక్కు మనకి ఎవరు ఇవ్వలా. మన భవిష్యత్తు మనం నాశనం చేసుకుంటే తప్పు లేదు. రాజధాని ఇక్కడ ఉంటే వేలాది మంది కార్మికులు కానీ బతకడానికి ఈ నియోజకవర్గానికి వస్తారు. ఇక్కడున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. హైదరాబాద్ వలసలు ఎందుకు బతుకుతున్నారు, బెంగళూరు వలసలు ఎందుకు బతుకుతున్నారు? పల్లెటూరులో అవకాశాలు దొరక్క చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి, ఇద్దరికి కూడా పనిచేసుకునే వాడికి, కష్టపడే వాడికి, ట్రాన్స్పోర్టర్కి, హోటల్ పెట్టుకునే వాడికి, ఆఖరికి చౌడాలు అమ్ముకునే వాడికి కూడా బతుకు తెరువు రాజధానిలో ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు? పట్టణాలకు వలస ఎందుకు పోతున్నారు? ఇటువంటి రాజధాని మన ప్రాంతానికి వస్తే దాన్ని మనం ఎందుకు వదులుకోవాలి అనేది మనకి ముఖ్యమైన కర్తవ్యంగా ఉండాలి. ఇక సమస్యలు అంటారా, చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీరు కూడా ఇవ్వలేని దుర్మార్గమైన దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. తాడికొండ నియోజకవర్గంలో రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కాబట్టి మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 6 హామీల్లో ఒక హామీ ఏంటంటే మీ అందరూ చదవండి, ఇంటింటికి మనం పాంప్లెట్ ఇచ్చి చెప్తున్నాం. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయటం. తాడికొండ నియోజకవర్గంలో ఏ గ్రామానికి కూడా మంచినీటి ఎద్దడి లేకుండా చేసే పూచి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 6 గ్యారెంటీల్లో ఒకటి ఉంది, కానీ దాన్ని చిత్తశుద్ధితో ఆలోచన చేసి దాన్ని ఖచ్చితంగా అమలు చేపించి మన నియోజకవర్గంలో దాహార్తి తీర్చుతాం. తాడికొండకు అది చాలా ముఖ్యమైన అంశం, బడేపురానికి కూడా అది చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తూ తాడికొండ నియోజకవర్గం మొత్తం మంచినీటి ఎద్దడి లేకుండా, ఇబ్బంది లేకుండా చేసే పూచి నాది. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే 15 కోట్లతో పెరంగపురంలో స్కీమ్ తీసుకొచ్చాం, బ్రహ్మాండంగా నడిచింది. ఆ చెరువుకు నీళ్లు పెట్టుకునే దిక్కు లేదు. అదేవిధంగా 12.5-13 కోట్ల రూపాయలతో మేడికొండూరులో మంచినీటి స్కీమ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా నడుస్తుంటే దానిలో నీళ్లు పెట్టే ఆలోచన లేదు. అసలు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, నేను ఎప్పుడు ఇందాక మన శ్రీనివాస్ బ్రదర్ చెప్పాడు, నేను డిపిఓగా పనిచేశాను, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేసినప్పుడు బండారుపల్లి మేజర్ మీద అర్ధరాత్రి తిరిగేవాళ్ళం మేము అధికారులుగా. వాటర్ మేనేజ్మెంట్ చంద్రబాబు నాయుడు గారు డెడ్ స్టోరేజ్ల నుంచి పంటలకు కూడా నీళ్లు ఇచ్చాడు. మంచినీటికే కాదు పంటలకు నీళ్లు ఇచ్చాడు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పరిపాలించే విధానం తెలియక మంచినీళ్లు సరఫరా చేసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నీటిపారుదల శాఖ మంత్రి మన జిల్లాలో ఉంటుంది, దురదృష్టం ఉమ్మడి జిల్లాలో ఉన్నాడు, కానీ ఆయన నీటిపారుదల మీద దృష్టి లేదు. ఆయన దృష్టి వేరే ఉంటుంది, ఆలోచనలు వేరే, అమలు వేరే. అటువంటి మంత్రులని పెట్టుకుని పక్కన సాగర్ పెట్టుకుని ఇక్కడేమో పగతిసీమ నీళ్లు దగ్గర పెట్టుకుని మంచినీళ్లు తాగే అన్నమాని ఆస్తున్న ఎక్కడైనా ఉంటాయేమో, కానీ దాహం తీర్చండి అనే దుస్థితికి ఈ రాష్ట్రం వచ్చేసిందంటే పరిపాలన ఏ స్థాయిలో ఉందో, ఇతరులకు పరిపాలన ఏ స్థాయిలో అవకాశం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనందరికీ ఒకటి ధ్యేయంగా పెట్టుకోండి. అమరావతి అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. అమరావతి అనే పేరు మన నియోజకవర్గానికి ఉంది. ఖచ్చితంగా మనం దీన్ని రక్షించుకోవాలి. రైతు సోదరులు పడే బాధ అంత కాదు. రైతుని కన్నీటికి పెడితే
ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రైతు ఎవరైనా రైతే, భూమి ఉన్నవాళ్ళు ఎవరైనా భూమికి ఉన్నవాడు రైతే. అందులో కులం లేదు, మతం లేదు. మనకు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కులం లేదు, మతం లేదు. మన అందరి ఆలోచన అమరావతి రాజధానిని రక్షించుకోవటమే ఉండాలి. గెలిచిన తర్వాత నాకు కూడా అదే బాధ్యత ఉంది. ఇక్కడ 3 పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుతున్నాం. 3 పార్టీల మనోభావాలను గౌరవించుకుంటూ 3 పార్టీల నాయకులతో పాటు మమేకమై పనిచేయాల్సిన బాధ్యత భవిష్యత్తులో ఉందని మీకు అందరికీ ఆ హామీని కూడా నేను తీసుకుంటాను. ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. అతీతంగా రాజధాని రక్షించుకోమని ఏ రకంగా అయితే పిలిపిస్తున్నానో అదే విధంగా పార్టీలకు అతీతంగా, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, వర్గాలకి అతీతంగా ఏ రకంగా అయితే పిలిపిస్తున్నా అదే రకంగా రేపు గెలిచిన తర్వాత కూడా వ్యవహరిస్తానని మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. నీతిగా, నిజాయితీగా ఇక్కడ ఉన్న పరిపాలన అంతటిని దగ్గరుండి జాగ్రత్తగా ప్రజలకు మేలు చేయడానికి నేను నా వంతు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని అర్థించాల్సిన బాధ్యత నా మీద ఉంది. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంటుకి సంబంధించినంత వరకు మన పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తా ఉన్నారు. వారి గుర్తు సైకిల్ గుర్తు. వారు ఫారిన్లో చదువుకుని ఉన్నతంగా ఎదిగి జన్మభూమికి సేవ చేయాలనే ఆలోచనతో ఆయన తిరిగి మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఆయన ఆశీర్వదించాలి సైకిల్ గుర్తు మీద. అంతేకాదు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా మీ అందరి అభిమానం కోసం మరలా పోటీ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అభిమానాన్ని నా మీద సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను ప్రత్యేకంగా ఈ వేదికగా మీ అందరినీ కోరుకుంటున్నాను. కృష్ణారావు గారు, శిరంశెట్టి శివయ్య గారు, కాల్శెట్టి రామయ్య గారు, శిరంశెట్టి జనార్దన్ రావు గారు, శిరంశెట్టి జనార్దన్ రావు గారు, అలాగే గద్దే సాంబయ్య గారు, తాయి శ్రీనివాస్ గారు, నల్లండ శ్రీను గారు, కాలిశెట్టి విశ్వేశ్వరరావు గారు, ఆళ్ళ సుబ్బారావు గారు, తాయి హనుమంతరావు గారు, చంటి గారు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ కట్టా గోపి గారు, ఇటు తిరుగు అందరు చేతులు పట్టుకో ఒకసారి చూడండి. సహకరించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు లక్ష్యం అంటున్నా. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త తెనాలి శ్రావణ్ కుమార్ గారితో ఫేస్ వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? వైనాట్ 175 అన్న విషయాలు అన్నిటికీ వర్తించాలి కదా. ఆయనకి 175 కాదు, ఆయనకు వచ్చేది 13 సీట్ల కంటే ఎక్కువ రావని మేము భావిస్తున్నాం. 1+7+5 13 ఆయనకు వచ్చేది. ఆయన ముఖ్యమైన గుర్తు. ఈరోజు కనిగిరి సిద్ధం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అవ్వాతాతల పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లకుండా ఆపినారని, వాలంటరీ వ్యవస్థను ఆపేసినారని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? వాలంటీర్లు లేకుండా కూడా ఒక్క రోజులో 96% పంపిణీ చేశారు. డబ్బులు ఇవ్వకుండా వాలంటీర్లతో అడ్డం పెట్టి రాజకీయం చేశాడు. ఉదాహరణకి మొన్న 3వ తారీఖు తర్వాత పెన్షన్లు పంపిణీ చేశారు. పంపిణీ చేసినప్పుడు మొదటి రోజు ఏమైంది, ఏ సెంటర్కి వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో సచివాలయాల్లో డబ్బులు అందలా. రెండో రోజు కల్లా డబ్బులు అందినాయి అంటేనే 96% ఇచ్చారు. వాలంటీర్లు ఉన్న చేసేది అదే కదా. ఒక రోజులో 96% ఇచ్చారంటే ఆటోమేటిక్గా డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా సచివాలయాలకి సిద్ధం చేసి ఇచ్చి ఉంటే ఆటోమేటిక్గా పెన్షన్ పంపిణీ అయిపోయేది. దానికోసం పెద్ద వర్రీగానే అవసరం లేదు.
నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మీరే చూస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున 3 పార్టీల నుంచి స్పందన ఉంది. ప్రజలు కూడా బాధల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా, ఎంత తొందరగా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు. ప్రతి చోట ఏ ఇంటికి కలుపు తట్టినా ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని ఎప్పుడు గెలిపిద్దామని రెడీగా ఉన్నారు. చూశాం కదండి, ఈరోజు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త తెనాలి శ్రావణ్ కుమార్ గారు తెలియపరిచారు. కెమెరామెన్ జోసఫ్తో వెంకటేశ్వర. కేవలం వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు సంపాదనలు పెరుగుతుంటే మన ప్రజలు అప్పులు పెరుగుతున్నాయి. కనీసం ఇది కూడా ఆలకించలేని స్థితిలో వైసీపీ నాయకులు, ప్రభుత్వం ఉంది. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఇక్కడున్న ప్రతి యువత మీరు ఓటేయడంతో పాటు 10 మంది చేత ఓటేయించాలి. రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచే పారదోలాలి. ఈ జలగ ప్రభుత్వం కేంద్రం నుంచి అనేక రకాల నిధులు, పథకాలు వస్తుంటే, జల్ జీవన్ మిషన్ తో ఉచితంగా గ్రామాల్లో మంచినీళ్ళు ఇస్తుంటే దాన్ని కూడా స్టిక్కర్ వేసుకుంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు ఇస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి దానికి స్టిక్కరే. బియ్యం ఇస్తే స్టిక్కరు, స్కూల్స్ కడుతుంటే స్టిక్కరు, పేద ప్రజలకి ఆహారం ఇస్తుంటే స్టిక్కరు, మందులు ఇస్తుంటే స్టిక్కరు. కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం నాణ్యమైన మందులు, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క వ్యక్తికి ఉచితంగా మందులు అందిస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్తీ సారా, కల్తీ మద్యం అందిస్తూ మన యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతుంది. చెప్పేదొకటి, చేసేదొకటి. మరి అభివృద్ధి చేస్తానని మీరు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 151 సీట్లు ఇస్తే కనీసం అభివృద్ధికి నాంది కూడా ప్రస్తావన చేయకుండా ఉన్న కట్టడాలను కూడా కూల్చడం మొదలుపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయనకి ఎందుకు ఇంత కక్ష? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఆయన అన్నట్టు మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అంటారు కదా, కాదా? పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే వాళ్ళకి అన్నదమ్ములా? మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలి? తక్షణం గద్దె దింపాలి. దీనికోసమే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు, మరి రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా ఎన్డీఏ కూటమయ్యి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపాలని మీ అందరినీ కూడా కోరుకుంటుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద పెద్ద సభలు పెట్టి చెయ్యూపున్నావా, చెయ్యూపండి అన్నారు. అంటే ఆయన మాట్లాడిన దానికి కూడా ప్రజలు స్పందించలేకపోతుంటే ఈయన అడుగుతున్నాడు, చెయ్యూపండి, ఇట్లా 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 ఇట్లా. అంటే ఆయనకు అర్థమైపోయింది ఈ ఉమ్మడి కూటమి రానున్న రోజుల్లో విజయం సాధిస్తుందని, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుద్దని, కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంటే రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్తో మనందరం కూడా అభివృద్ధి పదంలో ఉంటామని, రానున్న రోజుల్లో మన యొక్క పిల్లలు బంగారు భవిష్యత్తుకు కూడా నాంది పలుకుతామని తెలియజేస్తూ, మరి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తెనాలి శ్రావణ్ కుమార్ గారిని అఖండ విజయంతో గెలిపించాలి. ప్రతి యువత, ప్రతి యువకులు, పెద్దవాళ్ళు, స్త్రీలు అందరూ కూడా మనం ఓటేయడం కాదు, మన పక్కింట్లో మనకు తెలిసిన వాళ్ళలో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలక్షన్ రోజు ఇల్లు తట్టి ఆ యొక్క ఎలక్షన్ బూత్ దగ్గర తీసుకొచ్చి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తాడికొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ కంతేటి బ్రహ్మయ్య గారిని ఈ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి చేసిన మన ఎన్డీఏ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ సభాధ్యక్షులు జనసేన పార్టీ సమన్వయకర్త సోదరుడు రవికిరణ్కి, గోనబోని శ్రీనివాస్ యాదవ్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు మనమై తదితర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మిత్రులారా, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. మనం ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన వారందరూ కూడా అనేకమైనటువంటి రాజకీయ అంశాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, వినాశకరమైనటువంటిది ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది విశదీకరించారు. నేను ఇక్కడ సమయం చాలా అయింది కాబట్టి ఒక 2 నిమిషాలు కన్నా ఎక్కువ మాట్లాడను. అదేంటంటే
ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పత్తిపాటి ఎమ్మెల్యే గారు సుశీత గారు, మనకి ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి తరఫున పోటీ చేస్తున్నటువంటి శ్రావణ్ కుమార్ గారు. వీరిద్దరి గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి సుశీత గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ప్రతిపాడు నియోజకవర్గంలో గెలవగానే వెంటనే ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చానని చెప్పేసి గొప్పలు చెప్పారు. ఆమె కూడా చాలా ఉప్పొంగిపోయింది. ఎంత ఉప్పొంగిపోయిందంటే ఆ మినిస్ట్రీ వచ్చినప్పుడు ఒక వారం రోజులు వాళ్ళ ఇంటి దగ్గర పండగ వాతావరణం జరిగింది. ఒక వారం రోజుల తర్వాత ఏం జరిగింది అంటే ఒక డిఎస్పీ గారు వెళ్ళాడు. మా సామాజిక వర్గం నుంచి డిఎస్పీ గారు, ప్రస్తుతం ఆయన రిటైర్ అయి ఉన్నారు. వెళ్ళి సుశీత గారి భర్త దగ్గరికి వెళ్ళి, అన్న కొంచెం నాకు ఈ ఇబ్బంది ఉంది, కొంచెం ఈ పని చేసి పెట్టన్నా అన్నాడు. చూద్దాం 2 రోజులు ఆగిరాయా అన్నాడు. 2 రోజులు ఆగి పాప మరి మరలా ఈ డిఎస్పీ గారు వెళ్ళాడు. అయ్యా హోమ్ మినిస్టర్ గారి భర్త తీసుకెళ్ళి, సోదరా నన్ను మన్నించు, మాకు పదవైతే ఏమీ చెయ్యలేము, దయచేసి అన్నిగా భావించొద్దు, ఇంకెన్నాళ్ళు ఉంటావు, నీ సర్వీస్ 6 నెలలు, కనీసం మేము కానిస్టేబుల్ కూడా మార్చడానికి మాకు పవర్ లేదని చెప్పినటువంటి ఘనత. అట్లాంటి ఇక్కడ డిపిఓగా చేశారు శ్రావణ్ కుమార్ గారు. అప్పట్లోనే మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. చక్కగా నైపుణ్యత పరిష్కరించేవారు. ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయినాక మరలా గెలిచినాక గన్మాన్ని ఇచ్చారు వారికి. గన్మాన్ని ఇస్తే వారు నవ్వుతూ, నా వల్ల మీరు గన్మాన్లు పంపిస్తే వాడికి ఖర్చులు అవుతాయి కదా, అవి సమాజానికి ఉపయోగపడతాయి, ఆ విధంగా మీరు ఆ సేవలను ఉపయోగించమని చెప్పినటువంటి గొప్ప మనసున్న మనిషి శ్రావణ్ గారు. భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్తే, భర్త వాచ్మెన్కి వెళ్తే 15,000, భార్య ఆఫీసులో టీలు కప్పులు గడిగి భోజనాలు వండి పెడితే వంక 15,000, నెలకి 30,000 రూపాయలు వచ్చాయి. ఇది రాజధాని ముమ్మరంగా పని జరుగుతున్నప్పుడు. ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజల సొమ్ముతో కట్టినటువంటి 9 కోట్లతో కట్టినటువంటి ప్రజా వేదికను కూల్చివేయటంతో మొదలైనటువంటి వికృష్ట చేష్టలు నిన్న సచివాలయం తాకట్టు పెట్టేదాకా వచ్చాడు. కాబట్టి మనకి ఇంకా ఎలక్షన్లో ఒక 35 రోజుల దాకా సమయం ఉంది. ఈ సమయంలో 3 పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క ఓటు కూడా మనము ఏ విధంగా పోల్ చేయించాలనే దాని మీద శ్రద్ధ పెట్టాలి. గెలుపు ఎట్లాగో ఖాయం. వార్ వన్ సైడ్. ఎలక్షన్ జరగకుండానే దాదాపుగా ఒక 50-60 సీట్లు మన ఎన్డీఏ కూటమి గెలిచినట్లే. ఎందుకంటే ఈ ఎన్డీఏ తరఫున 50-60 సీట్లు ఖచ్చితంగా గెలిచినట్టు ఇప్పుడు ఎలక్షన్ జరగకముందే. కాబట్టి మనం అందరం కూడా శ్రావణ్ కుమార్ గారి యొక్క గెలుపు ముఖ్యం కాదు, మనం మెజార్టీ ఎంత ఇచ్చామనే దానికోసం ప్రయత్నం చేసి వారిని మళ్ళీ చంద్రబాబు గారి మంత్రివర్గంలో మంత్రిగా చూడాలని చెప్పేసి మనం అందరం కూడా కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మిగతా నాయకులతో జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విజయశేఖర్ గారికి, అట్లాగే జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర గారికి, మా ఈ గ్రామస్తులు కూడా పెద్దలు చెప్తారు. నేను మన గ్రామం గురించే చెప్పదలుచుకున్నాను 2 నిమిషాలు. అది కూడా ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం నిజంగా చాలా గొప్ప విషయం. ఒక పార్టీ దాదాపుగా 90% ఖాళీ చేయి జనసేనలోకి వచ్చిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడున్న మీ అందరి కృషి, పెద్దలు, యువకులు మీరందరూ కూడా బ్రహ్మాండంగా కృషి చేసి ఒక మాట ఒక దీని మీద ఇచ్చేశారు. ఈ గ్రామంలో దాదాపుగా 80% ఓటింగు మన ఉమ్మడి అభ్యర్థి, మన ప్రీతమ నాయకులు తెనాలి శ్రావణ్ గారికి, అట్లాగే చంద్రశేఖర్ గారికి, ఎంపీ అభ్యర్థి గారికి వస్తాయి అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం సోదరులారా, ఈ రోజున ఈ గ్రామంలో జరిగినటువంటి పరిణామం జిల్లా వ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్ సెట్ కావాలని చెప్పి కోరుకుంటూ,
గ్రామాలు మార్పు చెందాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పెద్దలకి అట్లాగే యువతకి అందరికీ హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటూ ఈ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి ధన్యవాదాలు. అందరికి నమస్కారం. సభకి నా పేరు కొక్కెర శ్రీనివాస్ యాదవ్, పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను భారతీయ జనతా పార్టీ. మేడికొండూరు మండలం విసిదల్ మా సొంత గ్రామం. జడ్పీటీసీగా పోటీ 2 నిమిషాలు క్లోజ్ చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటు ఎందుకు వేయకూడదు, మనకి ఎందుకు వేయాలి? ముద్దు గుర్తు భారతీయ జనతా పార్టీ తరఫున గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ యావత్ ప్రజాని చెబుతున్నాం. ఈ గ్రామంలో సంబంధించిన ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎవరి జగన్ ఇల్లు కాదు, నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టించింది. బొమ్మ జగన్దే. ఇల్లు డబ్బులు మొత్తం ప్రతి పైసా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం ఇచ్చాం, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. 2 సచివాలయాలు కట్టించారు. ఇక్కడ సచివాలయాలు కట్టించిన ప్రతి పైసా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టించింది. బొమ్మ జగన్దే. సచివాలయ డబ్బులు మొత్తం మనయే. రైతు భరోసా కేంద్రాలు ప్రతి పైసా కట్టించింది ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం. బొమ్మ జగన్ది. రైతు భరోసా డబ్బులని చెప్తున్నాడు గొప్పగా. 13,500 రూపాయలు. 13,500 రూపాయలు నరేంద్ర మోడీ పథకం. 6,000 రూపాయలు మనవి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తే 6,000 రూపాయలు మేము ఇస్తుంటే 7,500 ఇచ్చి బటన్ నొక్కుతా. 13,000 టీవీలో గొప్పలు చెప్పుకుంటా. రేషన్ బియ్యం దేశవ్యాప్తంగా ఇచ్చిన ప్రతి గింజ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంటే దాని మీద ఈయన ఇస్తున్నట్టుగా చాటలో బియ్యం మోసి టీవీలో పెట్టుకుంటున్నాడు. ఇక్కడ బడియాపురంలో ఉన్న బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఢిల్లీలో కూడా బియ్యం ఇస్తాం. మరి ఢిల్లీలో వైసీపీ లేదు కదా, బియ్యం ఎలా ఇస్తున్నాం? నరేంద్ర మోడీ ప్రభుత్వం, మన ప్రభుత్వం వస్తుంది. ఎన్డీఏ వీళ్ళు కూడా భాగస్వాములే. అదేవిధంగా ఆరోగ్యశ్రీ చెప్తున్నారు గొప్పగా. ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్యశ్రీ పేరుగా దాని పేరు ఆయుష్మాన్ భారత్ కార్డులు. ఆయుష్మాన్ భారత్ కార్డు నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే జగన్ అన్న ఇళ్లు బొమ్మ తంది, డబ్బు నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైతు భరోసాలు ఇన్ని పథకాలు మేము ఇస్తుంటే ఇక్కడ ఓటు ఎందుకు వేయాలి? కులాలు చూసి ఓట్లు వేస్తారు. ఇక్కడ కులాలు చూసి ఓట్లు ఇస్తారండి. ఇవాళ కులం చూసి బియ్యం ఇస్తున్నావా? కులం చూసి ఇల్లు ఇచ్చామా? కులం చూసి రైతు భరోసా డబ్బులు ఇచ్చామా? కులం చూసి రైతులు గ్రామాలకు పథకాలు ఇస్తున్నామా? సచివాలయాలు మాయి, రైతు భరోసా కేంద్రాలు మాయి, ఆరోగ్య కేంద్రాలు కట్టించారు. విలేజ్ క్లినిక్స్ ఎవరేయండి? విలేజ్ క్లినిక్స్ మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టించింది. ఇంటి ఇస్తుంటే ఓటు ఎందుకు వేయాలని జగన్కి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పథకాలు మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం. జనసేన పార్టీ పెద్దలు, నాయకులు, యువత అందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని చాలా సంతోషదాయకం. అందులో ఉమ్మడి అభ్యర్థిగా నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీని, తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించి మనందరి బాట కలిసి నడవాలి, మనం సమైక్యంగా ఉమ్మడి శత్రువుని ఎదుర్కోవాలి, ఈ రాష్ట్రం నుంచి దుర్మార్గమైన పరిపాలన పారదోలాలి అనేది ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని బలోపేతం చేయడమే దీని యొక్క ఉద్దేశం అని నేను భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గ సమన్వయకర్త బేతపూడి విజయశేఖర్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు వనమ నరేంద్ర గారు, మరి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన జనరల్ సెక్రటరీ మిత్రులు సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త లేకపోతే కన్వీనర్ తంతేటి బ్రహ్మయ్య గారు, వేదిక మీద ఉన్న మండల పార్టీ జనసేన అధ్యక్షులు అందరికీ, బీజేపీ నాయకులందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది ఇందులో పాల్గొన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2-3 అంశాలు చెప్పి నేను సమయం ఎక్కువ లేదు కాబట్టి ముగిస్తాను. ముఖ్యంగా రాష్ట్రం చాలా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. సంక్షేమం పేరు మీద సంక్షోభం సృష్టిస్తూ, అంతేకాకుండా ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసే ఒక దుష్టమైన సాంప్రదాయాన్ని, రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆచరిస్తూ ఉన్నాడు. రాష్ట్రం ఎట్లా ఉంటే దాన్ని మనం మాట్లాడదామని నాయకులు కూడా చెప్పారు. రాష్ట్ర పరిస్థితులన్నిటి మీద నాయకులు చెప్పారు, పెద్దలందరూ కూడా వివరంగా తెలియజేశారు. నేను చెప్పేది ఒకటే, ఆనాడు అసెంబ్లీలో రాష్ట్ర రాజధాని విడిపోయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మీ అందరి దయ వల్ల మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన సందర్భంగా రాష్ట్ర రాజధాని లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట పెట్టాలని ఒక ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం
తాడికొండ నియోజకవర్గంలో రాజధాని నిర్ణయించింది అనే సంగతి మీ అందరికీ తెలుసు. నిర్ణయించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాను, ఎస్ నేను మద్దతు ఇస్తాను, అది విజయవాడ గుంటూరు మధ్య ఎక్కడైనా పెట్టండి, కాకపోతే కనీసం 30,000 ఎకరాలు తగ్గకుండా రాజధాని ఉండేట్టు చూడండి అని చెప్పాను. నేను అనేక సభల్లో చెప్తున్నాను, ప్రభుత్వం అంటే అధికార పక్షం, ప్రతిపక్షం. ప్రతిపక్ష నాయకుడిగా 30,000 తగ్గకుండా చూడండి, రాజధాని పెడితే విజయవాడ గుంటూరు మధ్య అని ఆయన చెప్తే, అధికార పక్షం ఆ రోజున తెలుగుదేశం బీజేపీ కలిసి అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీలో తెలుగుదేశం మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు ఉన్నారు. అటువంటి సందర్భంలో అంటే దాదాపు రాజకీయ పక్షాలు, ఇప్పుడున్న వేదిక మీద ఉన్న రాజకీయ పక్షాలు కానీ పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి మద్దతు ఇచ్చారు, ఉమ్మడి కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చింది. ఇంతమంది మద్దతు ఇచ్చిన రాజధాని నిర్మాణానికి రైతాంగ సోదరులను అడిగితే మొట్టమొదట ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే భూమి అంటే ఎవరికైనా చాలా కష్టం. తాత తండ్రుల దగ్గర నుంచి వంశపారంపర్యంగా వచ్చే భూమిని ఇవ్వాలంటే మనసు రాదు. ఈరోజు కూడా ఎవరికైనా ఒక 10 సెంటు భూమి లేకపోతే ఒక 2 గజాల భూమి ఉచితంగా పోతుందంటే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో రాజధాని రైతాంగం మొత్తం కూడా సమావేశాలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న నాయకులందరితో, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, అలాగే వైసీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, ప్రజా సంఘాలతో నేను మీటింగ్ పెట్టి రాజధాని మన నియోజకవర్గానికి చాలా ముఖ్యం, అభివృద్ధి చెందుతాం, మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ల్యాండ్ పూలింగ్ సిస్టంలో అందరూ లబ్ధి పొందుతారనే ఒక ఆలోచనని గ్రామాన చెప్పాను. చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయే విధంగా కేవలం 45 రోజుల్లో 33,500 ఎకరాల భూమిని ఈరోజు ఎలక్షన్లు కాబట్టి మాట్లాడుకుంటున్నాం, ఓట్లు వేసినట్టుగా క్యూలో నుంచుని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? తాత తండ్రుల నుంచి వంశపారంపర్యంగా సంపాదించుకున్న ఆస్తిని ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు లబ్ధి పొందుదామని కాదు. మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్ర రాజధానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి, అది మన నియోజకవర్గానికి వచ్చిన అదృష్టం, ఆ అదృష్టాన్ని మనం వదులుకోకూడదు, దాంతోపాటు మనం కూడా లబ్ధి పొందితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజున్న ముఖ్యమంత్రి గారి మాట మేరకు జరిగి కొంతమేరకు జరిగింది. నడుస్తున్న సందర్భంలో అనేక అడ్డంకులు సృష్టించి చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే చివరిలో మొదలుపెట్టారు మరి పూర్తి కాలేదు అనేది చాలా మంది వేసే ప్రశ్నలు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి చెబుతున్నాను, రాజధాని ఇక్కడ నిర్ణయం అయితే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఏ ఒక్కరోజు సపోర్ట్ చేయలే. ఆయన ఎమ్మెల్యేలని, నాయకుల్ని అందరినీ రాజధాని ప్రాంతం పంపించారు. వివిధ ప్రాంతాల నుంచి మనుషుల్ని రప్పించి కృష్ణా పరివాహక ప్రాంతం అని, ఇక్కడ రాజధాని కట్టడానికి అవరోధాలు ఉన్నాయని, తర్వాత రకరకాల అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో ఉండగా వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఉంచుకోవచ్చు కానీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కట్టడానికి వీలు లేదని. చివరికి 6-7 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019తో ముగిసే సమయం కాబట్టి దానికంటే ఒక 8 నెలల ముందు పర్మిషన్స్ వచ్చినాయి. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు కొట్టేసి ఆటోమేటిక్గా రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్తే అప్పటి నుంచి బిగిన్ చేసి ప్లానింగ్స్ అన్ని అప్రూవ్ చేసుకొని మొదలుపెట్టి హైకోర్టు కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్ బంగ్లా, డీజీపీ ఆఫీసు, ఆర్ఎండ్బి ఆఫీసు, పెద్ద పెద్ద ఆఫీసులన్నీ ఇక్కడ కట్టేశారు. కట్టిన తర్వాత మరలా అమరావతి విస్తరిస్తుంది. ఈ విస్తరించిన ప్రాంతానికి కార్పొరేషన్ స్థాయి వస్తుంది. ఎందుకంటే ఇటు సత్తెనపల్లి దాకా, అటు తెనాలి అవతల దాకా, పొన్నూరు దాటిపోయి ఇటు బ్రిడ్జ్ చేస్తే నందిగాం దాకా ఈ అమరావతి పట్టణం విస్తరిస్తుంది. కాబట్టి ఆ విస్తరించినప్పుడు అవసరం అవుతుంది కార్పొరేషన్కి ఒక ఆఫీసు, దానికి ఒక సెక్రటేరియట్ కావాలని ఇప్పుడున్న ప్రజెంట్ సెక్రటేరియట్ని టెంపరీ అంటే దాన్ని విచిత్ర వాదనలు తీసుకొచ్చాడు. మళ్ళా దానికోసం 5 టవర్స్ శంకుస్థాపన చేశాడు, 25% పైగా వచ్చింది. ఇటువంటి పరిస్థితులు ఒక స్థాయి దాకా వచ్చిన రాజధాని చంద్రబాబు నాయుడు గారి మీటింగు తాడికొండలో జరిగింది. మీ అందరికి ఆఖరి మీటింగు, రాష్ట్ర మొత్తానికి ఆఖరి మీటింగు తాడికొండ సెంటర్లో, బస్టాండ్ సెంటర్లో జరిగింది.
జరిగినప్పుడు ఆయన రాజకీయ అనుభవంతో ఒక మాట చెప్పాడు, తెలుగుదేశానికి ఓటేయండి, లేకపోతే అమరావతి నాశనం అయిపోతుంది, పోలవరం పూర్తి కాదు. దయచేసి మీ అందరినీ ఎవరైనా తప్పులు చేసినా సరే క్షమించండి అని చెప్పి పొంగి నమస్కారం చెప్పి ఈ ప్రజలందరినీ అభ్యర్థించాడు. ఆయనకున్న రాజకీయ అనుభవంతో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన దృక్పథాన్ని స్టడీ చేసి విశ్లేషణ చేసి చెప్తే మనం ఎవరు నమ్మలం. దాన్ని జగన్మోహన్ రెడ్డి కౌంటర్గా ఏం చెప్పాడంటే, తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు కట్టుకున్నాను, ఆఫీసు కట్టాను, ఇక్కడే ఉంటుందని చెప్పాడు. జరిగిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత జరిగిందంతా మన కళ్ళ ముందు ఉన్న స్టోరీ. అంటే వాస్తవాల్ని వక్రీకరించి చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి అందివేసిన చెయ్యి. సరే 33,500 ఎకరాల భూమి రైతులు ఇస్తే ఆ రైతులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గజెట్ చేసి పంపిస్తే అది జరగలేదని చెప్తారు. అటువంటి అనేక అసత్య ప్రచారాల నుంచి బయటికి రావడానికి ఎంతో సమయం పట్టింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కేవలం 8 నెలలు 9 నెలల కాలంలో ఇప్పుడు జరిగిన అభివృద్ధి అక్కడ ఉంది, జరగాల్సింది చాలా ఉంది. భూమి ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోతున్నారు. రైతులతో పాటు రైతు కూలీలు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని మన నియోజకవర్గానికి ఇచ్చిన రాజధానిని రక్షించుకోవాలా లేదా అనేది మనందరి యొక్క ప్రశ్న. రాజధాని ఉంటే కూతవేటు దూరంలో అనేక విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఉపాధి అవకాశాలు అనేక రకాలుగా మనం చూసాం. ఈ ప్రాంతం అంతా కలకలలాడుతూ ఉండేది. ఏ పని చేసేవాడికి ఆ పనికి దొరికేది. పని చేసే వాళ్ళకి ఎత్తుక్కునేవాళ్ళు, పని చేసే వాళ్ళ కోసం ఎవరైతే పని కావాలో అవసరం ఉందో వాళ్ళు ఎత్తుక్కునేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒక పని కోసం పోటీ పడే పరిస్థితి ఎక్కడ ఏం జరగట్లా. అందుచేత రాజధాని రావటం అనేది మనం కోరుకోలా, ఈ నియోజకవర్గ ప్రజలు కోరుకోలా. ఆనాడు ఉన్న ప్రభుత్వం, మళ్ళా ప్రభుత్వం అంటే చెబుతున్నాను, అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి ఒక ఆలోచన చేసి ఇక్కడ చెప్తే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అందరూ నమ్మి భూములు ఇచ్చేస్తే, ఆ భూములు ఇచ్చే నేరానికి రైతులు, ఈ ప్రాంత ప్రజలు ఎందుకు నష్టపోవాలి, మోసపోవాలి? ఇది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అంశం. రాజధాని వల్ల హైదరాబాదు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు విస్తరించింది. తాడికొండ ఎంత దూరం ఉందండి మన అమరావతి రాజధానికి? ఇటువంటి అంశాలు మనం ప్రత్యేకంగా టైం లేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తాను. రాజధాని అత్యంత సమీపంగా ఉన్న నియోజకవర్గం. ఒకవేళ అభివృద్ధి అంటూ జరిగిందనుకో, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం రేపొద్దున ముఖ్యమంత్రి అయ్యి జరిగితే మన రాజధాని నడిబొడ్డున మనం ఉంటాం. తాడికొండ నియోజకవర్గం ఉంటుంది. ఈ తాడికొండ నియోజకవర్గంలో కేంద్ర స్థానంలో ఉన్న మనకి రైతుకి ఆస్తి విలువ పెరుగుతుంది, భూమి విలువ పెరుగుతుంది. ఒక 2 సెంటు ఉన్న ఒక పేద వర్గానికి సంబంధించిన వాడికి ఇల్లు విలువ పెరుగుతుంది, స్థలం విలువ పెరుగుతుంది. పని చేసుకునే వాళ్ళు తాడికొండ మండలంలో కానీ తాడికొండ నియోజకవర్గంలో కానీ బేల్దారి పనిచేసే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా భవన నిర్మాణం కానీ విపరీతంగా జరుగుతూ ఉంటే ఎన్ని వేల మందికి ఇక్కడ పని దొరుకుతుందో ఒకసారి ఊహించండి. ఒక్క విట్ యూనివర్సిటీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విట్ కాలేజీ యూనివర్సిటీ ఇక్కడ వస్తే, ఎస్ఆర్ఎం వస్తే 18,000 మంది చదువుతున్నారు విద్యార్థులు. 18,000 మందికి హాస్టల్ అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాళ్ళ ద్వారా ఆ కాలేజీలో బతికే వాళ్ళు కానీ, అనేక రకాల ఉద్యోగస్తులు కానీ, ఎన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఇక్కడ దొరుకుతుందో మనం ఆలోచించాలి. ఇవన్నిటినీ పక్కన పెట్టి 3 రాజధానులని భారతదేశంలో ఎక్కడా లేని ఆలోచనని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ప్రజలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటుని పోలీసు దెబ్బలతో, లాఠీ దెబ్బలతో, ముళ్ళ కంచెలతో, దొంగ కేసులతో జైళ్ల పాలు చేసి అణిచివేశాడు. ఈ అణిచివేసినందుకు ప్రతిగా పాదయాత్రలు చేస్తే పాదయాత్రల మీద రాళ్లు ఇసిరారు. ఎన్నో అవమానాలు. ఆఖరికి ఎంత దుర్మార్గులు అంటే ఈ ప్రభుత్వం పాదయాత్ర చేసేటప్పుడు వారికి ఉన్న మరుగుదొడ్లు కూడా వాడనీయకుండా చేశాడు. భోజనాలకి టెంట్లు వేసుకుంటే టెంట్లు పీకిచ్చేశాడు. టెంట్లు పీకిస్తే రోడ్డు పక్కన బస్సులు వెళ్తుంటే పక్కన కూర్చొని అన్నం తిన్న సంఘటనలు మనకు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు ఏ మానవ పాలకుడైనా చేస్తాడా?
జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉంటే ఇలాంటి ఆలోచనలు చేస్తాడా? ఏం పాపం చేశారు ఈ ప్రాంత ప్రజలు? పైగా దీని మీద కులముద్ర వేయటం. నేను చెప్తున్నానండి, 1978 నుంచి ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. ఒక్క కమ్మవారే ఉన్నారా? అత్యధికంగా భూములు ఇచ్చింది కాపు సోదరులు ఈ రాష్ట్రంలో. ఈ అమరావతి రాజధానిలో అత్యధిక 124 ఎకరాలు ఇచ్చింది సుబ్బారావు గారు, విష్ణుమొలకల సుబ్బారావు. అటువంటి వ్యక్తులు భూములు ఇస్తే 4000 ఎకరాలు ఎస్సీ ఎస్టీ సోదరులు అసైన్డ్ భూములు ఇచ్చారు. బీసీ సోదరులకు భూములు ఉన్నాయి, మైనార్టీలకు భూములు ఉన్నాయి, అన్ని వర్గాల ప్రజలకు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి కూడా భూములు ఉన్నాయి. భూములు ఇస్తే దీని మీద ఒక దుష్ప్రచారం చేయడం, కులముద్ర వేసే దురహంకారం ఎవరిచ్చారు? పోనీ కమ్మవారు ఎక్కువ ఉన్నారు అనుకున్నాం, మరి ఈ నియోజకవర్గం ఏంటి? 2009లోనన్నా ఈ నియోజకవర్గం ఓసీ నియోజకవర్గంగా మారాలి కదా. అవేమి పట్టకుండా ఆయనకి పేపర్ ఉంది, టీవీ ఉంది, మాట్లాడే పనికి మాలిన వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ఆయనకు నోటికొచ్చిన అసత్య ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీన్ని తిప్పుకొట్టాలి, దీన్ని తిప్పుకొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అసలు అన్నిటికంటే కూడా నాటికొండ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకే ఒక ధ్యేయం ఉండాలి. మాకిచ్చిన రాజధాని మనం కోరుకోలా, ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్షం, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అందరూ కలిసి నిర్ణయించిన రాజధానిని ఇక్కడ నుంచి తీసుకెళ్తానంటే మనం ఎందుకు ఊరుకోవాలి? దానికి ఆధారాలు ఏంటంటారా? ఇటీవల విశాఖపట్నం సమావేశం పెట్టి నేను ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను, పరిపాలన విశాఖపట్నం నుంచే చేస్తానంటే తాడికొండ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం అంతా కూడా అన్యాయం అయిపోతుంటే చూస్తూ ఊరుకుందామా అని నేను అడుగుతా ఉన్నాను మనందరినీ. మనందరం కూడా ప్రత్యేకమైన ఆలోచన చేసి మనకి మన శ్వాస ధ్యాస అమరావతి కావాలి, రాజధాని కావాలి. మన ఆలోచన అంతా కూడా అమరావతి కావాలి. ఎందుకంటే ఇది మన నియోజకవర్గానికి పెద్ద వరం లాంటిది. మన పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే హక్కు మనకి ఎవరు ఇవ్వలా. మన భవిష్యత్తు మనం నాశనం చేసుకుంటే తప్పు లేదు. రాజధాని ఇక్కడ ఉంటే వేలాది మంది కార్మికులు కానీ బతకడానికి ఈ నియోజకవర్గానికి వస్తారు. ఇక్కడున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. హైదరాబాద్ వలసలు ఎందుకు బతుకుతున్నారు, బెంగళూరు వలసలు ఎందుకు బతుకుతున్నారు? పల్లెటూరులో అవకాశాలు దొరక్క చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి, ఇద్దరికి కూడా పనిచేసుకునే వాడికి, కష్టపడే వాడికి, ట్రాన్స్పోర్టర్కి, హోటల్ పెట్టుకునే వాడికి, ఆఖరికి చౌడాలు అమ్ముకునే వాడికి కూడా బతుకు తెరువు రాజధానిలో ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు? పట్టణాలకు వలస ఎందుకు పోతున్నారు? ఇటువంటి రాజధాని మన ప్రాంతానికి వస్తే దాన్ని మనం ఎందుకు వదులుకోవాలి అనేది మనకి ముఖ్యమైన కర్తవ్యంగా ఉండాలి. ఇక సమస్యలు అంటారా, చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీరు కూడా ఇవ్వలేని దుర్మార్గమైన దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. తాడికొండ నియోజకవర్గంలో రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కాబట్టి మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 6 హామీల్లో ఒక హామీ ఏంటంటే మీ అందరూ చదవండి, ఇంటింటికి మనం పాంప్లెట్ ఇచ్చి చెప్తున్నాం. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయటం. తాడికొండ నియోజకవర్గంలో ఏ గ్రామానికి కూడా మంచినీటి ఎద్దడి లేకుండా చేసే పూచి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 6 గ్యారెంటీల్లో ఒకటి ఉంది, కానీ దాన్ని చిత్తశుద్ధితో ఆలోచన చేసి దాన్ని ఖచ్చితంగా అమలు చేపించి మన నియోజకవర్గంలో దాహార్తి తీర్చుతాం. తాడికొండకు అది చాలా ముఖ్యమైన అంశం, బడేపురానికి కూడా అది చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తూ తాడికొండ నియోజకవర్గం మొత్తం మంచినీటి ఎద్దడి లేకుండా, ఇబ్బంది లేకుండా చేసే పూచి నాది. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే 15 కోట్లతో పెరంగపురంలో స్కీమ్ తీసుకొచ్చాం, బ్రహ్మాండంగా నడిచింది. ఆ చెరువుకు నీళ్లు పెట్టుకునే దిక్కు లేదు. అదేవిధంగా 12.5-13 కోట్ల రూపాయలతో మేడికొండూరులో మంచినీటి స్కీమ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా నడుస్తుంటే దానిలో నీళ్లు పెట్టే ఆలోచన లేదు. అసలు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, నేను ఎప్పుడు ఇందాక మన శ్రీనివాస్ బ్రదర్ చెప్పాడు, నేను డిపిఓగా పనిచేశాను, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేసినప్పుడు బండారుపల్లి మేజర్ మీద అర్ధరాత్రి తిరిగేవాళ్ళం మేము అధికారులుగా. వాటర్ మేనేజ్మెంట్ చంద్రబాబు నాయుడు గారు డెడ్ స్టోరేజ్ల నుంచి పంటలకు కూడా నీళ్లు ఇచ్చాడు. మంచినీటికే కాదు పంటలకు నీళ్లు ఇచ్చాడు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పరిపాలించే విధానం తెలియక మంచినీళ్లు సరఫరా చేసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నీటిపారుదల శాఖ మంత్రి మన జిల్లాలో ఉంటుంది, దురదృష్టం ఉమ్మడి జిల్లాలో ఉన్నాడు, కానీ ఆయన నీటిపారుదల మీద దృష్టి లేదు. ఆయన దృష్టి వేరే ఉంటుంది, ఆలోచనలు వేరే, అమలు వేరే. అటువంటి మంత్రులని పెట్టుకుని పక్కన సాగర్ పెట్టుకుని ఇక్కడేమో పగతిసీమ నీళ్లు దగ్గర పెట్టుకుని
మంచినీళ్ళు తాగే అన్నమాన్ని ఆరుస్తున్న ఎక్కడైనా ఉంటాయేమో కానీ దాహం తీర్చండి అనే దుస్థితికి ఈ రాష్ట్రం వచ్చేసిందంటే పరిపాలన ఏ స్థాయిలో ఉందో, ఇతనికి పరిపాలన ఏ స్థాయిలో అవకాశం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనందరికీ ఒకటి ధ్యేయంగా పెట్టుకోండి. అమరావతి అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. అమరావతి అనే పేరు మన నియోజకవర్గానికి ఉంది. ఖచ్చితంగా మనం దీన్ని రక్షించుకోవాలి. రైతు సోదరులు పడే బాధ అంత కాదు. రైతుని కన్నీటికి పెట్టితే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రైతు ఎవరైనా రైతే, భూమి ఉన్నవాళ్ళు ఎవరైనా భూమికి ఉన్నవాడు రైతే. అందులో కులం లేదు, మతం లేదు. మనకు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కులం లేదు, మతం లేదు. మన అందరి ఆలోచన అమరావతి రాజధానిని రక్షించుకోవటమే ఉండాలి. గెలిచిన తర్వాత నాకు కూడా అదే బాధ్యత ఉంది. ఇక్కడ 3 పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుతున్నాం. 3 పార్టీల మనోభావాలను గౌరవించుకుంటూ 3 పార్టీల నాయకులతో పాటు మమేకమై పనిచేయాల్సిన బాధ్యత భవిష్యత్తులో ఉందని మీకు అందరికీ ఆ హామీని కూడా నేను తీసుకుంటాను. ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. అతీతంగా రాజధాని రక్షించుకోమని ఏ రకంగా అయితే పిలిపిస్తున్నానో అదే విధంగా పార్టీలకు అతీతంగా, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, వర్గాలకి అతీతంగా ఏ రకంగా అయితే పిలిపిస్తున్నా అదే రకంగా రేపు గెలిచిన తర్వాత కూడా వ్యవహరిస్తానని మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. నీతిగా, నిజాయితీగా ఇక్కడ ఉన్న పరిపాలన అంతటిని దగ్గరుండి జాగ్రత్తగా ప్రజలకు మేలు చేయడానికి నేను నా వంతు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని అర్థించాల్సిన బాధ్యత నా మీద ఉంది. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంటుకి సంబంధించినంత వరకు మన పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తా ఉన్నారు. వారి గుర్తు సైకిల్ గుర్తు. వారు ఫారిన్లో చదువుకుని ఉన్నతంగా ఎదిగి జన్మభూమికి సేవ చేయాలనే ఆలోచనతో ఆయన తిరిగి మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఆయన ఆశీర్వదించాలి సైకిల్ గుర్తు మీద. అంతేకాదు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా మీ అందరి అభిమానం కోసం మరలా పోటీ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అభిమానాన్ని నా మీద సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను ప్రత్యేకంగా ఈ వేదికగా మీ అందరినీ కోరుకుంటున్నాను. కృష్ణారావు గారు, శిరంశెట్టి శివయ్య గారు, కాల్శెట్టి రామయ్య గారు, శిరంశెట్టి జనార్దన్ రావు గారు, శిరంశెట్టి జనార్దన్ రావు గారు, అలాగే గద్దే సాంబయ్య గారు, తాయి శ్రీనివాస్ గారు, నల్లండ శ్రీను గారు, కాలిశెట్టి విశ్వేశ్వరరావు గారు, ఆళ్ళ సుబ్బారావు గారు, తాయి హనుమంతరావు గారు, చంటి గారు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ కట్టా గోపి గారు, ఇటు తిరుగు అందరు చేతులు పట్టు ఒకసారి చూడండి. సహకరించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. లక్ష్యం అంటున్న తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త తెనాలి శ్రావణ్ కుమార్ గారితో ఫేస్. వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? వైనాట్ 175 అన్న విషయాలు అన్నిటికీ వర్తించాలి కదా. ఆయనకి 175 కాదు, ఆయనకు వచ్చేది 13 సీట్ల కంటే ఎక్కువ రావని మేము భావిస్తున్నాం. 1+7+5 13 ఆయనకు వచ్చేది. ఆయన ముఖ్యమైన గుర్తు. ఈరోజు కనిగిరి సిద్ధం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అవ్వాతాతల పెన్షన్ను చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లకుండా ఆపినారని, వాలంటరీ వ్యవస్థను ఆపేసినారని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? వాలంటీర్ లేకుండా కూడా ఒక్క రోజులో 96% పంపిణీ చేశారు. డబ్బులు ఇవ్వకుండా వాలంటీర్లతో
అడ్డం పెట్టి రాజకీయం చేశాడు. ఉదాహరణకి మొన్న 3వ తారీఖు తర్వాత పెన్షన్లు పంపిణీ చేశారు. పంపిణీ చేసినప్పుడు మొదటి రోజు ఏమైంది, ఏ సెంటర్కి వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో సచివాలయాల్లో డబ్బులు అందలా. రెండో రోజు కల్లా డబ్బులు అందినాయి అంటేనే 96% ఇచ్చారు. వాలంటీర్లు ఉన్న చేసేది అదే కదా. ఒక రోజులో 96% ఇచ్చారంటే ఆటోమేటిక్గా డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా సచివాలయాలకి సిద్ధం చేసి ఇచ్చి ఉంటే ఆటోమేటిక్గా పెన్షన్ పంపిణీ అయిపోయేది. దానికోసం పెద్ద వర్రీగానే అవసరం లేదు. నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మీరే చూస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున 3 పార్టీల నుంచి స్పందన ఉంది. ప్రజలు కూడా బాధల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా, ఎంత తొందరగా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు. ప్రతి చోట ఏ ఇంటికి కలుపు తట్టినా ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని ఎప్పుడు గెలిపిద్దామని రెడీగా ఉన్నారు. చూసాం కదండి, ఈరోజు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త తెనాలి శ్రావణ్ కుమార్ గారు తెలియపరిచారు. కెమెరామెన్ జోసఫ్తో వెంకటేశ్వర. కేవలం వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు సంపాదనలు పెరుగుతుంటే మన ప్రజలు అప్పులు పెరుగుతున్నాయి. కనీసం ఇది కూడా ఆలకించలేని స్థితిలో వైసీపీ నాయకులు, ప్రభుత్వం ఉంది. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఇక్కడున్న ప్రతి యువత మీరు ఓటేయడంతో పాటు 10 మంది చేత ఓటేయించాలి. రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచే పారదోలాలి. ఈ జలగ ప్రభుత్వం కేంద్రం నుంచి అనేక రకాల నిధులు, పథకాలు వస్తుంటే, జల్ జీవన్ మిషన్ తో ఉచితంగా గ్రామాల్లో మంచినీళ్ళు ఇస్తుంటే దాన్ని కూడా స్టిక్కర్ వేసుకుంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు ఇస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి దానికి స్టిక్కరే. బియ్యం ఇస్తే స్టిక్కరు, స్కూల్స్ కడుతుంటే స్టిక్కరు, పేద ప్రజలకి ఆహారం ఇస్తుంటే స్టిక్కరు, మందులు ఇస్తుంటే స్టిక్కరు. కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం నాణ్యమైన మందులు, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క వ్యక్తికి ఉచితంగా మందులు అందిస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్తీ సారా, కల్తీ మద్యం అందిస్తూ మన యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతుంది. చెప్పేదొకటి, చేసేదొకటి. మరి అభివృద్ధి చేస్తానని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 151 సీట్లు ఇస్తే కనీసం అభివృద్ధికి నాంది కూడా ప్రస్తావన చేయకుండా ఉన్న కట్టడాలను కూడా కూల్చడం మొదలుపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయనకి ఎందుకు ఇంత కక్ష? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఆయన అన్నట్టు మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అంటారు కదా, కాదా? పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే వాళ్ళకి అన్నదమ్ములా? మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలి? తక్షణం గద్దె దింపాలి. దీనికోసమే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు, మరి రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా ఎన్డీఏ కూటమయ్యి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపాలని మీ అందరినీ కూడా కోరుకుంటుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద పెద్ద సభలు పెట్టి చెయ్యూపున్నావా, చెయ్యూపండి అన్నారు. అంటే ఆయన మాట్లాడిన దానికి కూడా ప్రజలు స్పందించలేకపోతుంటే ఈయన అడుగుతున్నాడు, చెయ్యూపండి, ఇట్లా 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 ఇట్లా. అంటే ఆయనకు అర్థమైపోయింది ఈ ఉమ్మడి కూటమి రానున్న రోజుల్లో విజయం సాధిస్తుందని, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుద్దని, కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంటే రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్తో మనందరం కూడా అభివృద్ధి పదంలో ఉంటామని, రానున్న రోజుల్లో మన యొక్క పిల్లలు బంగారు భవిష్యత్తుకు కూడా నాంది పలుకుతామని తెలియజేస్తూ, మరి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తెనాలి శ్రావణ్ కుమార్ గారిని అఖండ విజయంతో గెలిపించాలి. ప్రతి యువత, ప్రతి యువకులు, పెద్దవాళ్ళు, స్త్రీలు అందరూ కూడా మనం ఓటేయడం కాదు, మన పక్కింట్లో మనకు తెలిసిన వాళ్ళలో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలక్షన్ రోజు ఇల్లు తట్టి ఆ యొక్క ఎలక్షన్ బూత్ దగ్గర తీసుకొచ్చి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తాడికొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ కంతేటి బ్రహ్మయ్య గారిని ఈ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి చేసిన మన ఎన్డీఏ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ సభాధ్యక్షులు, జనసేన పార్టీ సమన్వయకర్త సోదరుడు రవికిరణ్కి, గోనబోని శ్రీనివాస్ యాదవ్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు
తదితర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మిత్రులారా, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. మనం ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన వారందరూ కూడా అనేకమైనటువంటి రాజకీయ అంశాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, వినాశకరమైనటువంటిది ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది విశదీకరించారు. నేను ఇక్కడ సమయం చాలా అయింది కాబట్టి ఒక 2 నిమిషాలు కన్నా ఎక్కువ మాట్లాడను. అదేంటంటే, ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పత్తిపాటి ఎమ్మెల్యే గారు సుశీత గారు, మనకి ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి తరఫున పోటీ చేస్తున్నటువంటి శ్రావణ్ కుమార్ గారు, వీరిద్దరి గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి సుశీత గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ప్రతిపాడు నియోజకవర్గంలో గెలవగానే వెంటనే ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చానని చెప్పేసి గొప్పలు చెప్పారు. ఆమె కూడా చాలా ఉప్పొంగిపోయింది. ఎంత ఉప్పొంగిపోయిందంటే, ఆ మినిస్ట్రీ వచ్చినప్పుడు ఒక వారం రోజులు వాళ్ళ ఇంటి దగ్గర పండగ వాతావరణం జరిగింది. ఒక వారం రోజుల తర్వాత ఏం జరిగింది అంటే, ఒక డిఎస్పీ గారు వెళ్ళాడు, మా సామాజిక వర్గం నుంచి డిఎస్పీ గారు, ప్రస్తుతం ఆయన రిటైర్ అయి ఉన్నారు. వెళ్ళి సుశీత గారి భర్త దగ్గరికి వెళ్ళి, అన్న కొంచెం నాకు ఈ ఇబ్బంది ఉంది, కొంచెం ఈ పని చేసి పెట్టన్నా అన్నాడు. చూద్దాం 2 రోజులు ఆగిరాయా అన్నాడు. 2 రోజులు ఆగి పాప మరి మరలా ఈ డిఎస్పీ గారు వెళ్ళాడు, అయ్యా హోమ్ మినిస్టర్ గారి భర్త తీసుకెళ్ళి, సోదరా నన్ను మన్నించు, మాకు పదవి అయితే ఏమీ చెయ్యలేము, దయచేసి అన్నిగా భావించొద్దు, ఇంకెన్నాళ్ళు ఉంటావు, నీ సర్వీస్ 6 నెలలు, దేశం మేము కానిస్టేబుల్ కూడా మార్చడానికి మాకు పవర్ లేదని చెప్పినటువంటి ఘనత. అట్లాంటి ఇక్కడ డిపిఓగా చేశారు శ్రావణ్ కుమార్ గారు. అప్పట్లోనే మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు, చక్కగా నైపుణ్యత పరిష్కరించేవారు. ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయినాక మరలా గెలిచినాక గన్మాన్ని ఇచ్చారు వారికి. గన్మాన్ని ఇస్తే వారు నవ్వుతూ, నా వల్ల మీరు గన్మాన్లు పంపిస్తే ఆడికి ఖర్చులు అవుతాయి కదా, అవి సమాజానికి ఉపయోగపడతాయి, ఆ విధంగా మీరు ఆ సేవలను ఉపయోగించమని చెప్పినటువంటి గొప్ప మనసున్న మనిషి శ్రావణ్ గారు. భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్తే, భర్త వాచ్మెన్కి వెళ్తే 15,000, భార్య ఆఫీసులో టీలు కప్పులు గడిగి భోజనాలు వండి పెడితే ఆమెకు 15,000, నెలకి 30,000 రూపాయలు వచ్చాయి. ఏది రాజధాని ముమ్మరంగా పని జరుగుతున్నప్పుడు. ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజల సొమ్ముతో కట్టినటువంటి 9 కోట్లతో కట్టినటువంటి ప్రజా వేదికను కూల్చివేయటంతో మొదలైనటువంటి వికృష్ట చేష్టలు నిన్న సచివాలయం తాకట్టు పెట్టేదాకా వచ్చాడు. కాబట్టి మనకింకా ఎలక్షన్లో ఒక 35 రోజుల దాకా సమయం ఉంది. ఈ సమయంలో 3 పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క ఓటు కూడా మనము ఏ విధంగా పోల్ చేయించాలనే దాని మీద శ్రద్ధ పెట్టాలి. గెలుపు ఎట్లాగో ఖాయం. వార్ 1 సైడ్. ఎలక్షన్ జరగకుండానే దాదాపుగా ఒక 50-60 సీట్లు మన ఎన్డీఏ కూటమి గెలిచినట్లే. ఎందుకంటే ఈ ఎన్డీఏ తరఫున 50-60 సీట్లు ఖచ్చితంగా గెలిచినట్టు ఇప్పుడు ఎలక్షన్ జరగకముందే. కాబట్టి మనం అందరం కూడా శ్రావణ్ కుమార్ గారి యొక్క గెలుపు ముఖ్యం కాదు, మనం మెజార్టీ ఎంత ఇచ్చామనే దానికోసం ప్రయత్నం చేసి వారిని మళ్ళీ చంద్రబాబు గారి మంత్రివర్గంలో మంత్రిగా చూడాలని చెప్పేసి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మిగతా నాయకులతో జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విజయశేఖర్ గారికి, అట్లాగే జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర గారికి, మా ఈ గ్రామస్తులు కూడా పెద్దలు చెప్తారు. నేను మన గ్రామం గురించే చెప్పదలుచుకున్నాను 2 నిమిషాలు. అది కూడా ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం నిజంగా చాలా గొప్ప విషయం. ఒక పార్టీ దాదాపుగా 90% ఖాళీ చేయి జనసేనలోకి వచ్చిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడున్న మీ అందరి కృషి, పెద్దలు, యువకులు మీరందరూ కూడా బ్రహ్మాండంగా కృషి చేసి ఒక మాట ఒక దీని మీద ఇచ్చేశారు.
ఈ గ్రామంలో దాదాపుగా 80% ఓటింగు మన ఉమ్మడి అభ్యర్థి మన ప్రీతమ నాయకులు తెనాలి శ్రావణ్ గారికి అట్లాగే చంద్రశేఖర్ గారికి ఎంపీ అభ్యర్థి గారికి వస్తాయి అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం సోదరులారా, ఈ రోజున ఈ గ్రామంలో జరిగినటువంటి పరిణామం జిల్లా వ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్ సెట్ కావాలని చెప్పి కోరుకుంటూ గ్రామాలు మార్పు చెందాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పెద్దలకి అట్లాగే యువతకి అందరికీ హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటూ ఈ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి ధన్యవాదాలు. అందరికి నమస్కారం. సభకి నా పేరు కొక్కెర శ్రీనివాస్ యాదవ్, పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను భారతీయ జనతా పార్టీ. మేడికొండూరు మండలం విసిదల్ మా సొంత గ్రామం. జడ్పీటీసీగా పోటీ 2 నిమిషాలు క్లోజ్ చేస్తా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటు ఎందుకు వేయకూడదు, మనకి ఎందుకు వేయాలి? ముద్దు గుర్తు భారతీయ జనతా పార్టీ తరఫున గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ యావత్ ప్రజానే చెబుతున్నాం. ఈ గ్రామంలో సంబంధించిన ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎవరే, జగన్ ఇల్లు కాదు, నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టించింది. బొమ్మ జగన్దే. ఇల్లు డబ్బులు మొత్తం ప్రతి పైసా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం ఇచ్చాం, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. 2 సచివాలయాలు కట్టించారు. ఇక్కడ సచివాలయాలు కట్టించిన ప్రతి పైసా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టించింది. బొమ్మ జగన్ది. సచివాలయ డబ్బులు మొత్తం మనయే. రైతు భరోసా కేంద్రాలు ప్రతి పైసా కట్టించింది ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం. బొమ్మ జగన్ది. రైతు భరోసా డబ్బులు అని చెప్తున్నాడు గొప్పగా. 13,500 రూపాయలు. 13,500 రూపాయలు నరేంద్ర మోడీ పథకం. 6,000 రూపాయలు మనవి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తే 6,000 రూపాయలు మేము ఇస్తుంటే 7,500 ఇచ్చి బటన్ నొక్కుతా. 13,000 టీవీలో గొప్పలు చెప్పుకుంటా. రేషన్ బియ్యం దేశవ్యాప్తంగా ఇచ్చిన ప్రతి గింజ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంటే దాని మీద ఈయన ఇస్తున్నట్టుగా చాటలో బియ్యం మోసి టీవీలో పెట్టుకున్నాడు. ఇక్కడ బడియాపురంలో ఉన్న బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఢిల్లీలో కూడా బియ్యం ఇస్తాం. మరి ఢిల్లీలో వైసీపీ లేదు కదా, బియ్యం ఎలా ఇస్తున్నాం? నరేంద్ర మోడీ ప్రభుత్వం, మన ప్రభుత్వం వస్తుంది. ఎన్డీఏ వీళ్ళు కూడా భాగస్వాములే. అదేవిధంగా ఆరోగ్యశ్రీ చెప్తున్నారు గొప్పగా. ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్యశ్రీ పేరుగా దాని పేరు ఆయుష్మాన్ భారత్ కార్డులు. ఆయుష్మాన్ భారత్ కార్డు నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే జగనన్న ఇళ్లు బొమ్మతుంది, డబ్బు నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైతు భరోసాలు ఇన్ని పథకాలు మేము ఇస్తుంటే ఇక్కడ ఓటు ఎందుకు వేయాలి? కులాలు చూసి ఓట్లు వేస్తారు. ఇక్కడ కులాలు చూసి ఓట్లు ఇస్తారండి. ఇవాళ కులం చూసి బియ్యం ఇస్తున్నావా? కులం చూసి ఇల్లు ఇచ్చామా? కులం చూసి రైతు భరోసా డబ్బులు ఇచ్చామా? కులం చూసి రైతులు గ్రామాలకు పథకాలు ఇస్తున్నామా? సచివాలయాలు మాయి, రైతు భరోసా కేంద్రాలు మాయి, ఆరోగ్య కేంద్రాలు కట్టించారు. విలేజ్ క్లినిక్స్ ఎవరేయండి? విలేజ్ క్లినిక్స్ మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టించింది. ఇంటి ఇస్తుంటే ఓటు ఎందుకు వేయాలని జగన్కి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పథకాలు మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం. జనసేన పార్టీ పెద్దలు, నాయకులు, యువత అందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని చాలా సంతోషదాయకం. అందులో ఉమ్మడి అభ్యర్థిగా నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీని, తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించి మనందరూ బాట కలిసి నడవాలి, మనం సమైక్యంగా ఉమ్మడి శత్రువుని ఎదుర్కోవాలి, ఈ రాష్ట్రం నుంచి దుర్మార్గమైన పరిపాలన పారదోలాలి అనేది ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని బలోపేతం చేయడమే దీని యొక్క ఉద్దేశం అని నేను భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గ సమన్వయకర్త బేతపూడి విజయశేఖర్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు వనమ నరేంద్ర గారు, మరి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన జనరల్ సెక్రటరీ మిత్రులు సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త లేకపోతే కన్వీనర్ కంతేటి బ్రహ్మయ్య గారు, వేదిక మీద ఉన్న మండల పార్టీ జనసేన అధ్యక్షులు అందరికీ, బీజేపీ నాయకులందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది ఇందులో పాల్గొన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2-3 అంశాలు చెప్పి నేను సమయం ఎక్కువ లేదు కాబట్టి ముగిస్తాను. ముఖ్యంగా రాష్ట్రం చాలా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. సంక్షేమం పేరు మీద సంక్షోభం సృష్టిస్తూ, అంతేకాకుండా ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసే ఒక దుష్టమైన సాంప్రదాయాన్ని, రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆచరిస్తూ ఉన్నాడు. రాష్ట్రం ఎట్లా ఉంటే దాన్ని మనం మాట్లాడదామని నాయకులు కూడా చెప్పారు. రాష్ట్ర పరిస్థితులన్నిటి మీద నాయకులు చెప్పారు, పెద్దలందరూ కూడా
వివరంగా తెలియజేశారు. నేను చెప్పేది ఒకటే, ఆనాడు అసెంబ్లీలో రాష్ట్ర రాజధాని విడిపోయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మీ అందరి దయ వల్ల మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన సందర్భంగా రాష్ట్ర రాజధాని లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట పెట్టాలని ఒక ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం తాడికొండ నియోజకవర్గంలో రాజధాని నిర్ణయించింది అనే సంగతి మీ అందరికీ తెలుసు. నిర్ణయించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాను, నేను మద్దతు ఇస్తాను, అది విజయవాడ గుంటూరు మధ్య ఎక్కడైనా పెట్టండి, కాకపోతే కనీసం 30,000 ఎకరాలు తగ్గకుండా రాజధాని ఉండేట్టు చూడండి అని చెప్పాను. నేను అనేక సభల్లో చెప్తున్నాను, ప్రభుత్వం అంటే అధికార పక్షం, ప్రతిపక్షం. ప్రతిపక్ష నాయకుడిగా 30,000 తగ్గకుండా చూడండి, రాజధాని పెడితే విజయవాడ గుంటూరు మధ్య అని ఆయన చెప్తే, అధికార పక్షం ఆ రోజున తెలుగుదేశం బీజేపీ కలిసి అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీలో తెలుగుదేశం మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు ఉన్నారు. అటువంటి సందర్భంలో అంటే దాదాపు రాజకీయ పక్షాలు, ఇప్పుడున్న వేదిక మీద ఉన్న రాజకీయ పక్షాలు కానీ పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి మద్దతు ఇచ్చారు, ఉమ్మడి కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చింది. ఇంతమంది మద్దతు ఇచ్చిన రాజధాని నిర్మాణానికి రైతాంగ సోదరులను అడిగితే మొట్టమొదట ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే భూమి అంటే ఎవరికైనా చాలా కష్టం. తాత తండ్రుల దగ్గర నుంచి వంశపారంపర్యంగా వచ్చే భూమిని ఇవ్వాలంటే మనసు రాదు. ఈరోజు కూడా ఎవరికైనా ఒక 10 సెంటు భూమి లేకపోతే ఒక 2 గజాల భూమి ఉచితంగా పోతుందంటే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో రాజధాని రైతాంగం మొత్తం కూడా సమావేశాలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న నాయకులందరితో, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, అలాగే వైసీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, ప్రజా సంఘాలతో నేను మీటింగ్ పెట్టి రాజధాని మన నియోజకవర్గానికి చాలా ముఖ్యం, అభివృద్ధి చెందుతాం, మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ల్యాండ్ పూలింగ్ సిస్టంలో అందరూ లబ్ధి పొందుతారనే ఒక ఆలోచనని గ్రామాన చెప్పాం. చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయే విధంగా కేవలం 45 రోజుల్లో 33,500 ఎకరాల భూమిని ఈరోజు ఎలక్షన్లు కాబట్టి మాట్లాడుకుంటున్నాం, ఓట్లు వేసినట్టుగా క్యూలో నుంచుని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? తాత తండ్రుల నుంచి వంశపారంపర్యంగా సంపాదించుకున్న ఆస్తిని ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు లబ్ధి పొందుదామని కాదు. మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్ర రాజధానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి, అది మన నియోజకవర్గానికి వచ్చిన అదృష్టం, ఆ అదృష్టాన్ని మనం వదులుకోకూడదు, దాంతోపాటు మనం కూడా లబ్ధి పొందితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజున్న ముఖ్యమంత్రి గారి మాట మేరకు జరిగి కొంతమేరకు జరిగింది. నడుస్తున్న సందర్భంలో అనేక అడ్డంకులు సృష్టించి చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే చివరిలో మొదలు పెట్టారు మరి పూర్తి కాలేదు అనేది చాలా మంది వేసే ప్రశ్నలు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి చెబుతున్నాను, రాజధాని ఇక్కడ నిర్ణయం అయితే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఏ ఒక్కరోజు సపోర్ట్ చేయలే. ఆయన ఎమ్మెల్యేలని, నాయకుల్ని అందరినీ రాజధాని ప్రాంతం పంపించారు. వివిధ ప్రాంతాల నుంచి మనుషుల్ని రప్పించి కృష్ణా పరివాహక ప్రాంతం అని, ఇక్కడ రాజధాని కట్టడానికి అవరోధాలు ఉన్నాయని, తర్వాత రకరకాల అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో ఉండగా వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఉంచుకోవచ్చు కానీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కట్టడానికి వీలు లేదని. చివరికి 6-7 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019తో ముగిసే సమయం కాబట్టి దానికంటే ఒక 8 నెలల ముందు పర్మిషన్స్ వచ్చినాయి. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు కొట్టేసి ఆటోమేటిక్గా రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్తే అప్పటి నుంచి బిగిన్ చేసి ప్లానింగ్స్ అన్ని అప్రూవ్ చేసుకొని మొదలుపెట్టి హైకోర్టు కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్ బంగ్లా, డీజీపీ ఆఫీసు, ఆర్ఎండ్బి ఆఫీసు, పెద్ద పెద్ద ఆఫీసులన్నీ ఇక్కడ కట్టేశారు. కట్టిన తర్వాత మరలా అమరావతి విస్తరిస్తుంది. ఈ విస్తరించిన ప్రాంతానికి కార్పొరేషన్ స్థాయి వస్తుంది. ఎందుకంటే ఇటు సత్తెనపల్లి దాకా, అటు తెనాలి అవతల దాకా, పొన్నూరు దాటిపోయి
ఇటు బ్రిడ్జ్ చేస్తే నందిగాం దాకా ఈ అమరావతి పట్టణం విస్తరిస్తుంది కాబట్టి ఆ విస్తరించినప్పుడు అవసరం అవుతుంది కార్పొరేషన్కి ఒక ఆఫీసు, దానికి ఒక సెక్రటరేట్ కావాలని ఇప్పుడున్న ప్రజెంట్ సెక్రటరేట్ని టెంపరీ అంటే దాన్ని విచిత్ర వాదనలు తీసుకొచ్చాడు. మళ్ళా దానికోసం 5 టవర్స్ శంకుస్థాపన చేశాడు, 25% పైగా వచ్చింది. ఇటువంటి పరిస్థితులు ఒక స్థాయి దాకా వచ్చిన రాజధాని చంద్రబాబు నాయుడు గారి మీటింగు తాడికొండలో జరిగింది. మీ అందరికి ఆఖరి మీటింగు, రాష్ట్ర మొత్తానికి ఆఖరి మీటింగు తాడికొండ సెంటర్లో, బస్టాండ్ సెంటర్లో జరిగినప్పుడు ఆయన రాజకీయ అనుభవంతో ఒక మాట చెప్పాడు. తెలుగుదేశానికి ఓటేయండి, లేకపోతే అమరావతి నాశనం అయిపోతుంది, పోలవరం పూర్తి కాదు. దయచేసి మీ అందరినీ ఎవరైనా తప్పులు చేసినా సరే క్షమించండి అని చెప్పి వంగి నమస్కారం చెప్పి ఈ ప్రజలందరినీ అభ్యర్థించాడు. ఆయనకున్న రాజకీయ అనుభవంతో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన దృక్పథాన్ని స్టడీ చేసి విశ్లేషణ చేసి చెప్తే మనం ఎవరు నమ్మలం. దాన్ని జగన్మోహన్ రెడ్డి కౌంటర్గా ఏం చెప్పాడంటే, తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు కట్టుకున్నాను, ఆఫీసు కట్టాను, ఇక్కడే ఉంటుందని చెప్పాడు. జరిగిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత జరిగిందంతా మన కళ్ళ ముందు ఉన్న స్టోరీ. అంటే వాస్తవాల్ని వక్రీకరించి చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి అందివేసిన చెయ్యి. సరే 33,500 ఎకరాల భూమి రైతులు ఇస్తే ఆ రైతులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గజెట్ చేసి పంపిస్తే అది జరగలేదని చెప్తారు. అటువంటి అనేక అసత్య ప్రచారాల నుంచి బయటికి రావడానికి ఎంతో సమయం పట్టింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కేవలం 8 నెలలు 9 నెలల కాలంలో ఇప్పుడు జరిగిన అభివృద్ధి అక్కడ ఉంది, జరగాల్సింది చాలా ఉంది. భూమి ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోతున్నారు. రైతులతో పాటు రైతు కూలీలు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని మన నియోజకవర్గానికి ఇచ్చిన రాజధానిని రక్షించుకోవాలా లేదా అనేది మనందరి యొక్క ప్రశ్న. రాజధాని ఉంటే కూతవేటు దూరంలో అనేక విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఉపాధి అవకాశాలు అనేక రకాలుగా మనం చూసాం. ఈ ప్రాంతం అంతా కలకలలాడుతూ ఉండేది. ఏ పని చేసేవాడికి ఆ పనికి దొరికేది. పని చేసే వాళ్ళకి ఎత్తుక్కునేవాళ్ళు, పని చేసే వాళ్ళ కోసం ఎవరైతే పని కావాలో అవసరం ఉందో వాళ్ళు ఎత్తుక్కునేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒక పని కోసం పోటీ పడే పరిస్థితి ఎక్కడ ఏం జరగట్లా. అందుచేత రాజధాని రావటం అనేది మనం కోరుకోలా, ఈ నియోజకవర్గ ప్రజలు కోరుకోలా. ఆనాడు ఉన్న ప్రభుత్వం, మళ్ళా ప్రభుత్వం అంటే చెబుతున్నాను, అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి ఒక ఆలోచన చేసి ఇక్కడ చెప్తే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అందరూ నమ్మి భూములు ఇచ్చేస్తే, ఆ భూములు ఇచ్చే నేరానికి రైతులు, ఈ ప్రాంత ప్రజలు ఎందుకు నష్టపోవాలి, మోసపోవాలి? ఇది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అంశం. రాజధాని వల్ల హైదరాబాద్ 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు విస్తరించింది. తాడికొండ ఎంత దూరం ఉందండి మన అమరావతి రాజధానికి? ఇటువంటి అంశాలు మనం ప్రత్యేకంగా టైం లేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తాను. రాజధాని అత్యంత సమీపంగా ఉన్న నియోజకవర్గం. ఒకవేళ అభివృద్ధి అంటూ జరిగిందనుకో, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం రేపొద్దున ముఖ్యమంత్రి అయ్యి జరిగితే మన రాజధాని నడిబొడ్డున మనం ఉంటాం. తాడికొండ నియోజకవర్గం ఉంటుంది. ఈ తాడికొండ నియోజకవర్గంలో కేంద్ర స్థానంలో ఉన్న మనకి రైతుకి ఆస్తి విలువ పెరుగుతుంది, భూమి విలువ పెరుగుతుంది. ఒక 2 సెంటు ఉన్న ఒక పేద వర్గానికి సంబంధించిన వాడికి ఇల్లు విలువ పెరుగుతుంది, స్థలం విలువ పెరుగుతుంది. పని చేసుకునే వాళ్ళు తాడికొండ మండలంలో కానీ తాడికొండ నియోజకవర్గంలో కానీ బేల్దారి పనిచేసే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా భవన నిర్మాణం కానీ విపరీతంగా జరుగుతూ ఉంటే ఎన్ని వేల మందికి ఇక్కడ పని దొరుకుతుందో ఒకసారి ఊహించండి. ఒక్క విట్ యూనివర్సిటీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విట్ కాలేజీ యూనివర్సిటీ ఇక్కడ వస్తే, ఎస్ఆర్ఎం వస్తే 18,000 మంది చదువుతున్నారు విద్యార్థులు. 18,000 మందికి హాస్టల్ అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాళ్ళ ద్వారా ఆ కాలేజీలో బతికే వాళ్ళు కానీ, అనేక రకాల ఉద్యోగస్తులు కానీ, ఎన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఇక్కడ దొరుకుతుందో మనం ఆలోచించాలి. ఇవన్నిటినీ పక్కన పెట్టి 3 రాజధానులని భారతదేశంలో ఎక్కడా లేని ఆలోచనని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ప్రజలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటుని పోలీసు దెబ్బలతో, లాఠీ దెబ్బలతో, ముళ్ళ కంచెలతో, దొంగ కేసులతో జైళ్ల పాలు చేసి అణిచివేశాడు.
ఈ అణిచివేసినందుకు ప్రతిగా పాదయాత్రలు చేస్తే పాదయాత్రల మీద రాళ్లు ఇసిరారు. ఎన్నో అవమానాలు. ఆఖరికి ఎంత దుర్మార్గులు అంటే ఈ ప్రభుత్వం పాదయాత్ర చేసేటప్పుడు వారికి ఉన్న మరుగుదొడ్లు కూడా వాడనీయకుండా చేశాడు. భోజనాలకి టెంట్లు వేసుకుంటే టెంట్లు బీకిచ్చేశాడు. టెంట్లు బీకిస్తే రోడ్డు పక్కన బస్సులు వెళ్తుంటే పక్కన కూర్చొని అన్నం తిన్న సంఘటనలు మనకు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు ఏ మానవ పాలకుడైనా చేస్తాడా? జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉంటే ఇలాంటి ఆలోచనలు చేస్తాడా? ఏం పాపం చేశారు ఈ ప్రాంత ప్రజలు? పైగా దీని మీద కులముద్ర వేయటం. నేను చెప్తున్నానండి, 1978 నుంచి ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. ఒక్క కమ్మవారే ఉన్నారా? అత్యధికంగా భూములు ఇచ్చింది కాపు సోదరులు. ఈ రాష్ట్రంలో ఈ అమరావతి రాజధానిలో అత్యధిక 124 ఎకరాలు ఇచ్చింది సుబ్బారావు గారు, విష్ణుమల్కల్ సుబ్బారావు. అటువంటి వ్యక్తులు భూములు ఇస్తే 4000 ఎకరాలు ఎస్సీ ఎస్టీ సోదరులు అసైన్డ్ భూములు ఇచ్చారు. బీసీ సోదరులకు భూములు ఉన్నాయి, మైనార్టీలకు భూములు ఉన్నాయి, అన్ని వర్గాల ప్రజలకు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి కూడా భూములు ఉన్నాయి. భూములు ఇస్తే దీని మీద ఒక దుష్ప్రచారం చేయడం, కులముద్ర వేసే దురహంకారం ఎవరిచ్చారు? పోనీ కమ్మవారు ఎక్కువ ఉన్నారు అనుకున్నాం, మరి ఈ నియోజకవర్గం ఏంటి? 2009లోనన్నా ఈ నియోజకవర్గం ఓసీ నియోజకవర్గంగా మారాలి కదా. అవేమి పట్టకుండా ఆయనకి పేపర్ ఉంది, టీవీ ఉంది, మాట్లాడే పనికి మాలిన వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ఆయనకు నోటికొచ్చిన అసత్య ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీన్ని తిప్పుకొట్టాలి. దీన్ని తిప్పుకొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అసలు అన్నిటికంటే కూడా నాటికొండ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకే ఒక ధ్యేయం ఉండాలి. మాకిచ్చిన రాజధాని మనం కోరుకోలా, ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్షం, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అందరూ కలిసి నిర్ణయించిన రాజధానిని ఇక్కడ నుంచి తీసుకెళ్తానంటే మనం ఎందుకు ఊరుకోవాలి? దానికి ఆధారాలు ఏంటంటారా? ఇటీవల విశాఖపట్నం సమావేశం పెట్టి నేను ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను, పరిపాలన విశాఖపట్నం నుంచే చేస్తానంటే తాడికొండ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం అంతా కూడా అన్యాయం అయిపోతుంటే చూస్తూ ఊరుకుందామా అని నేను అడుగుతా ఉన్నాను మనందరినీ. మనందరం కూడా ప్రత్యేకమైన ఆలోచన చేసి మనకి మన శ్వాస ధ్యాస అమరావతి కావాలి, రాజధాని కావాలి. మన ఆలోచన అంతా కూడా అమరావతి కావాలి. ఎందుకంటే ఇది మన నియోజకవర్గానికి పెద్ద వరం లాంటిది. మన పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే హక్కు మనకి ఎవరు ఇవ్వలా. మన భవిష్యత్తు మనం నాశనం చేసుకుంటే తప్పు లేదు. రాజధాని ఇక్కడ ఉంటే వేలాది మంది కార్మికులు కానీ బతకడానికి ఈ నియోజకవర్గానికి వస్తారు. ఇక్కడున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. హైదరాబాద్ వలసలు ఎందుకు బతుకుతున్నారు, బెంగళూరు వలసలు ఎందుకు బతుకుతున్నారు? పల్లెటూరులో అవకాశాలు దొరక్క చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి, ఇద్దరికి కూడా పనిచేసుకునే వాడికి, కష్టపడే వాడికి, ట్రాన్స్పోర్టర్కి, హోటల్ పెట్టుకునే వాడికి, ఆఖరికి చోడలు అమ్ముకునే వాడికి కూడా బతుకు తెరువు రాజధానిలో ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు? పట్టణాలకు వలస ఎందుకు పోతున్నారు? ఇటువంటి రాజధాని మన ప్రాంతానికి వస్తే దాన్ని మనం ఎందుకు వదులుకోవాలి అనేది మనకి ముఖ్యమైన కర్తవ్యంగా ఉండాలి. ఇక సమస్యలు అంటారా, చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీరు కూడా ఇవ్వలేని దుర్మార్గమైన దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. తాడికొండ నియోజకవర్గంలో రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కాబట్టి మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 6 హామీల్లో ఒక హామీ ఏంటంటే మీ అందరూ చదవండి. ఇంటింటికి మనం పాంప్లెట్ ఇచ్చి చెప్తున్నాం. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయటం. తాడికొండ నియోజకవర్గంలో ఏ గ్రామానికి కూడా మంచినీటి ఎద్దడి లేకుండా చేసే పూచి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 6 గ్యారెంటీల్లో ఒకటి ఉంది, కానీ దాన్ని చిత్తశుద్ధితో ఆలోచన చేసి దాన్ని ఖచ్చితంగా అమలు చేపించి మన నియోజకవర్గంలో దాహార్తి తీర్చుతాం. తాడికొండకు అది చాలా ముఖ్యమైన అంశం, బడేపురానికి కూడా అది చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తూ తాడికొండ నియోజకవర్గం మొత్తం మంచినీటి ఎద్దడి లేకుండా, ఇబ్బంది లేకుండా చేసే పూచి నాది. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే 15 కోట్లతో పెరంగపురంలో స్కీమ్ తీసుకొచ్చాం, బ్రహ్మాండంగా నడిచింది. ఆ చెరువుకు నీళ్లు పెట్టుకునే దిక్కు లేదు. అదేవిధంగా 12.5-13 కోట్ల రూపాయలతో మేడికొండూరులో మంచినీటి స్కీమ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా నడుస్తుంటే దానిలో నీళ్లు పెట్టే ఆలోచన లేదు. అసలు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, నేను ఎప్పుడు ఇందాక మన శ్రీనివాస్ బ్రదర్ చెప్పాడు, నేను డిపిఓగా పనిచేశాను, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేసినప్పుడు బండారుపల్లి మేజర్ మీద అర్ధరాత్రి తిరిగేవాళ్ళం మేము అధికారులుగా.
వాటర్ మేనేజ్మెంట్ చంద్రబాబు నాయుడు గారు డెడ్ స్టోరేజ్ల నుంచి పంటలకు కూడా నీళ్లు ఇచ్చాడు. మంచినీటికే కాదు పంటలకు నీళ్లు ఇచ్చాడు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పరిపాలించే విధానం తెలియక మంచినీళ్లు సరఫరా చేసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నీటిపారుదల శాఖ మంత్రి మన జిల్లాలో ఉంటుంది, దురదృష్టం ఉమ్మడి జిల్లాలో ఉన్నాడు. కానీ ఆయన నీటిపారుదల మీద దృష్టి లేదు, ఆయన దృష్టి వేరే ఉంటుంది, ఆలోచనలు వేరే, అమలు వేరే. అటువంటి మంత్రులని పెట్టుకుని పక్కన సాగర్ పెట్టుకుని ఇక్కడేమో పగతిసీమ నీళ్లు దగ్గర పెట్టుకుని మంచినీళ్లు తాగే అన్నమాన్ని ఆస్తున్న ఎక్కడైనా ఉంటాయేమో కానీ దాహం తీర్చండి అనే దుస్థితికి ఈ రాష్ట్రం వచ్చేసిందంటే పరిపాలన ఏ స్థాయిలో ఉందో, ఇతరులకు పరిపాలన ఏ స్థాయిలో అవకాశం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనందరికీ ఒకటి ధ్యేయంగా పెట్టుకోండి. అమరావతి అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. అమరావతి అనే పేరు మన నియోజకవర్గానికి ఉంది. ఖచ్చితంగా మనం దీన్ని రక్షించుకోవాలి. రైతు సోదరులు పడే బాధ అంత కాదు. రైతుని కన్నీటికి పెడితే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రైతు ఎవరైనా రైతే, భూమి ఉన్నవాళ్ళు ఎవరైనా భూమికి ఉన్నవాడు రైతే. అందులో కులం లేదు, మతం లేదు. మనకు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కులం లేదు, మతం లేదు. మన అందరి ఆలోచన అమరావతి రాజధానిని రక్షించుకోవటమే ఉండాలి. గెలిచిన తర్వాత నాకు కూడా అదే బాధ్యత ఉంది. ఇక్కడ 3 పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుతున్నాం. 3 పార్టీల మనోభావాలను గౌరవించుకుంటూ 3 పార్టీల నాయకులతో పాటు మమేకమై పనిచేయాల్సిన బాధ్యత భవిష్యత్తులో ఉందని మీకు అందరికీ ఆ హామీని కూడా నేను తీసుకుంటాను. ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. అతీతంగా రాజధాని రక్షించుకోమని ఏ రకంగా అయితే పిలిపిస్తున్నానో అదే విధంగా పార్టీలకు అతీతంగా, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, వర్గాలకి అతీతంగా ఏ రకంగా అయితే పిలిపిస్తున్నా అదే రకంగా రేపు గెలిచిన తర్వాత కూడా వ్యవహరిస్తానని మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. నీతిగా, నిజాయితీగా ఇక్కడ ఉన్న పరిపాలన అంతటిని దగ్గరుండి జాగ్రత్తగా ప్రజలకు మేలు చేయడానికి నేను నా వంతు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని అర్థించాల్సిన బాధ్యత నా మీద ఉంది. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంటుకి సంబంధించినంత వరకు మన పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తా ఉన్నారు. వారి గుర్తు సైకిల్ గుర్తు. వారు ఫారిన్లో చదువుకుని ఉన్నతంగా ఎదిగి జన్మభూమికి సేవ చేయాలనే ఆలోచనతో ఆయన తిరిగి మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఆయన ఆశీర్వదించాలి సైకిల్ గుర్తు మీద. అంతేకాదు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా మీ అందరి అభిమానం కోసం మరలా పోటీ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అభిమానాన్ని నా మీద సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను ప్రత్యేకంగా ఈ వేదికగా మీ అందరినీ కోరుకుంటున్నాను. కృష్ణారావు గారు, శిరంశెట్టి శివయ్య గారు, కాల్శెట్టి రామయ్య గారు, శిరంశెట్టి జనార్దన్ రావు గారు, శిరంశెట్టి జనార్దన్ రావు గారు, అలాగే గద్దే సాంబయ్య గారు, తాయి శ్రీనివాస్ గారు, నల్లండ శ్రీను గారు, కాలిశెట్టి విశ్వేశ్వరరావు గారు, ఆళ్ళ సుబ్బారావు గారు, తాయి హనుమంతరావు గారు, చంటి గారు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ కట్టా గోపి గారు, ఇటు తిరుగు అందరు చేతులు పట్టుకో ఒకసారి చూడండి. సహకరించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. లక్ష్యం అంటున్నా తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త తెనాలి శ్రావణ్ కుమార్ గారితో ఫేస్ ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? వైనాట్ 175 అన్న విషయాలు అన్నిటికీ వర్తించాలి కదా.
ఆయనకి 175 కాదు, ఆయనకు వచ్చేది 13 సీట్ల కంటే ఎక్కువ రావని మేము భావిస్తున్నాం. 1+7+5 13 ఆయనకు వచ్చేది. ఆయన ముఖ్యమైన గుర్తు. ఈరోజు కనిగిరి సిద్ధం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అవ్వాతాతల పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లకుండా ఆపినారని, వాలంటరీ వ్యవస్థను ఆపేసినారని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? వాలంటీర్లు లేకుండా కూడా ఒక్క రోజులో 96% పంపిణీ చేశారు. డబ్బులు ఇవ్వకుండా వాలంటీర్లతో అడ్డం పెట్టి రాజకీయం చేశాడు. ఉదాహరణకి మొన్న 3వ తారీఖు తర్వాత పెన్షన్లు పంపిణీ చేశారు. పంపిణీ చేసినప్పుడు మొదటి రోజు ఏమైంది, ఏ సెంటర్కి వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో సచివాలయాల్లో డబ్బులు అందలా. రెండో రోజు కల్లా డబ్బులు అందినాయి అంటేనే 96% ఇచ్చారు. వాలంటీర్లు ఉన్న చేసేది అదే కదా. ఒక రోజులో 96% ఇచ్చారంటే ఆటోమేటిక్గా డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా సచివాలయాలకి సిద్ధం చేసి ఇచ్చి ఉంటే ఆటోమేటిక్గా పెన్షన్ పంపిణీ అయిపోయేది. దానికోసం పెద్ద వర్రీగానే అవసరం లేదు. నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మీరే చూస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున 3 పార్టీల నుంచి స్పందన ఉంది. ప్రజలు కూడా బాధల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా, ఎంత తొందరగా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు. ప్రతి చోట ఏ ఇంటికి కలుపు తట్టినా ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని ఎప్పుడు గెలిపిద్దామని రెడీగా ఉన్నారు. చూశాం కదండి, ఈరోజు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త తెనాలి శ్రావణ్ కుమార్ గారు తెలియపరిచారు. కెమెరామెన్ జోసఫ్తో వెంకటేశ్వర.